ఆధ్యాత్మిక ఆయన ఆధ్యాత్మిక ఆయన చిన్నతనం నుంచి ఆధ్యాత్మిక చింతన, మౌన సాధనతోనే ఉండేవారు. ఒక అద్భుతమైన గురువు, ఒక భగవాన్ గురించి, ఆ ఉపదేశ సారం గురించి మనకి ఎంతో అద్భుతంగా వివరిస్తున్నారు మాస్టర్స్. సార్ వృత్తిరీత్యా హోమియోపతి డాక్టర్‌గా ఉన్నారు. ఇంకా అమరానంద గురువుగారి దగ్గర ఆయన చేరి, ఆయన ఆజ్ఞ మేరకు, ఆయన కోరిక మేరకు అమరానంద బుక్ రాయడం జరిగింది. అలాగే మేలుకొలుపు. ఎంతో అద్భుతమైన బుక్స్ ఆయన రాయడం జరిగింది. అలాంటి గురువుగారు మనకి వచ్చి చక్కగా ఆయన జ్ఞానాన్ని మనతో షేర్ చేసుకుంటున్నారు. ఆ భగవాన్ జ్ఞానాన్ని భగవాన్ జ్ఞానంగానే విందాం మాస్టర్స్. ఇక్కడ భగవాన్ ఏం చెప్తున్నారు అదే విందాము. ఏది కంపారిజన్ చేసుకోవద్దు. చక్కగా ఆ జ్ఞానాన్ని తీసుకొని మనకి దాని నుంచి విడిపడటం ఎలా ఎంతో అద్భుతంగా చిన్న చిన్న వాక్యాలతో మన ఇంట్లో ఉన్న వాటితో అద్భుతంగా చేస్తున్నారు. అది రిసీవ్ చేసుకుందాము. కంపారిజన్ చేసుకోకుండా రిసీవ్ చేసుకుందాం మాస్టర్స్. థాంక్ యూ. వెల్కమ్ సార్. ఏడో రోజుకి స్వాగతం, సుస్వాగతం. జస్ట్ 30 సెకండ్స్ సార్. అమ్మకి నివాళులర్పించుకొని, ఒక 30 సెకండ్స్ మనం కళ్ళు మూసుకొని, ఆ అమ్మకి అనుకోని తర్వాత మన సెషన్ అనేది కంటిన్యూ చేద్దాం. ఈ ఉపదేశ సారం అనేది ఈ అమ్మకి అంకితం. Hello, Moto. ఓకే మాస్టర్స్. థాంక్ యూ. సార్ కంటిన్యూ సార్. నమస్తే సార్. నమస్కారం అండి. అందరికీ నమస్కారం. శ్రీ గురుభ్యో నమః. మనము ఉపదేశ సారం చెప్పుకుంటూ ఉన్నాము. ఈరోజు ఎన్నో రోజు మరి? సార్ ఏడో రోజు సార్. ఈరోజు 7వ రోజు. ఇది యాక్చువల్గా భగవాన్ ఇచ్చినటువంటి మార్గం. ఇది జాగ్రత్తగా అర్థం చేసుకుందాం, శ్రద్ధగా విందాము. మీతో పాటు నేను కూడా వింటాను శ్రద్ధగా. ఎందుకంటే అమ్మా అందరూ భగవాన్ మార్గంలో సాధన ఏంటి అనేది ఒక పెద్ద డౌట్. ఎవరికి అర్థం కాదు సాధన ఏం చేయాలి ఏంటి అనేది. జ్ఞాన మార్గంలో అంటే ఆత్మ చేరుకునేటువంటి క్రమంలో సాధన ఏమిటి అంటే సత్యము ఏది కాదో దానిని పక్కకు నెట్టుకోవాలి. సత్యము ఏది కాదో దాన్ని పక్కకు నెట్టుకోవాలి. ఇది మొదటి నుంచి చెప్తున్నాను. ఎవరు కూడా ఆత్మస్థితిని ఇంకొకళ్ళకి తెలియపరచలేరు. ఎప్పుడు కూడా అది గుర్తుపెట్టుకోండి. ఆత్మస్థితి అది అనుభవం. అది ఎవరికి వాళ్ళు సత్యం ఏది కాదో దానిని పక్కకు నెట్టుకుంటూ ఉంటే మిగిలేది అదే. ఇక్కడ ఒకవేళ ఏదైనా కన్ఫ్యూజన్స్ ఉంటే ఆ కన్ఫ్యూజన్స్ అన్నిటిని పక్కకి నెట్టుకునే ప్రక్రియ ఇది, ఆ మార్గం ఇది. కాబట్టి మనం చెప్పే ధోరణిలో ఇది వినడానికి దేన్నో క్రిటిసైజ్ చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. అంటే ఇంక వేరే లేదు, గతి లేదు, ఇంకా అనిపిస్తుంది అంతే. అది కానీ మనం ఎవరు క్రిటిసైజ్ చేయడానికి? మాయలో ఉన్నాం మనం. ఇది మాయ అని చెప్పుకుంటాం అంతే. ఇప్పుడు ఉదాహరణకి మనం ఒక మెయిన్ రోడ్డు మీద వెళ్తున్నాం, ఒక హైవే మీద.
ఎండాకాలంలో మంచి ఎండాకాలం వెళ్తున్నాం అనుకోండి, మనకు 1 కిలోమీటర్ దూరంలో ఆ రోడ్డు మీద ఒక నీటి బుగ్గ, ఒక నీరు ఉన్నట్టుగా కనపడుతుంది మనకి. దాన్ని ఎండమావి అంటారు. అదే అదే విధంగా అలాంటి ఎండమావులు ఎడారులలో చాలా కనపడతాయి. ఇప్పుడు మన పిల్లవాడు, అమ్మా రోడ్డు మీద ఏంటమ్మా అన్ని నీళ్లున్నాయి అక్కడ అని అన్నాడు అనుకో, ఒరే నాన్న అది నీళ్లు కాదురా, ఎండాకాలంలో అలా కనపడుతుంది, అది మన కంటికి కనపడుతుంది. సూర్యకిరణాలు, తర్వాత అక్కడ గాలిలో ఉన్న తేమ, నీటి ఆవిరి, ఆ గాలిలో ఉన్న తేమ మీద సూర్యకిరణాలు పడడం, అది మన కంటికి చేరడం, మన కన్ను ఏం చేస్తుంది, మన బ్రెయిన్ అక్కడ నీళ్లు ఉన్నట్టుగా భ్రమింపజేస్తుంది, నీళ్లు ఉన్నట్టుగా భ్రమింపజేస్తుంది. అప్పుడు మనం పిల్లవాడికి చెప్తాం, ఒరే అది అట్లా కనపడుతుందిరా, దాన్ని ఎండమావి అంటారు, నీళ్లు ఉన్నట్టుగా కనపడుతుంది, కానీ అక్కడికి పోతే ఏం నీళ్లు ఉండవురా, కావాలంటే చూడు, మనం ఇంకొక 2-3 నిమిషాల్లో అక్కడికి చేరతాము, ఏమి ఉండదు చూడు కావాలంటే అని మన కారుని అలా తీసుకువెళ్ళగా వెళ్ళగా 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 అక్కడికి వచ్చేసరికి, అయ్యో ఏమి లేదమ్మా ఇక్కడ అంటాడు వాడు. నువ్వు చెప్పింది నిజమే అమ్మా, నువ్వు చెప్పింది నిజమే డాడీ, ఏం లేదు డాడీ ఇక్కడ. ఓ ఇదంతా మాయ, మన కంటికి అలా కనపడుతుందా అని అంటాడు వాడు. అంతే తప్ప పిల్లవాడు కంటికి కనపడుతోంది కదా, నిజం ఎందుకు కాదు, ఇది నిజం కదా, నిజం ఎందుకు కాదు ఇది అని మనతో వాదిస్తాడా? వాదించు. వాడు సమాధానం పడిపోతాడు పిల్లవాడు. అంటే కంటికి కనపడేది, మనసుకి అనుభవానికి వచ్చేది ఏది నిజం కాదు అని మనం సమాధానం పడాలి. మేము పడవండి అంటే దానికి చేయగలిగింది ఏం లేదు, దానికి ఏం చేయగలిగింది ఏం లేదు. మరీ మొరటగా చెప్పాలంటే తూర్పు తిరిగి దండం పెట్టుకోవాలి అంతే. మనం ఆ ఈశ్వరుడికి, సూర్యుడి రూపంలో ఉన్న ఈశ్వరుడు, నాయన నువ్వు ఆత్మకారకుడు అని అంటారు ప్రపంచానికి, నాకు ఆత్మ దర్శన నువ్వు, నాకు వచ్చిన మాయను అంతా తొలగించు అని రోజు ఆయన తూర్పు తిరిగి దండం పెట్టుకొని ఆయన నమస్కారం చేసుకోవాలి. ఏం చేయలేము, దానికి వేరే ఆల్టర్నేట్ లేదు. ఈ రోజు నాకు కొంతమంది ఫోన్లు చేసి, సార్ మేము మిమ్మల్ని ప్రశ్నలు వేసి విసిగిస్తున్నామా అని అనుకోకండి సార్, మాకు ఏం లేదు, మాకు వేరే దారి లేదు, దయచేసి మీరు మాత్రం క్లాస్ చెప్పడం మానకండి, మమ్మల్ని మాత్రం నట్టేట్లో వదిలేయకండి మమ్మల్ని, మాకు తెలియకనే కదా మేము అడుగుతున్నాం. నన్ను అసలు విసిగించలేరు, ఫస్ట్ అది గుర్తుపెట్టుకోండి. నన్ను విసిగించలేరు, నన్ను బాధ పెట్టలేరు, ఏం చేయలేరు నన్ను. మీరు ఎన్నిసార్లైనా అడగండి, చెప్పిందే చెప్తుంటాను నేను. కాకపోతే ఏమవుతుందంటే, సమాధానం పడకుండా అడిగినదే అడిగితే మనకి కాలయాపన అయిపోతుంది, టైం వేస్ట్ అయిపోతుంది, ఇంకేం కాదు అక్కడ, ఏమి కాదు. నేను చెప్పడానికే సిద్ధపడినప్పుడు మీరు ఏది అడిగినా చెప్పడానికి నాకు విసిగెందుకు నాకు. కాబట్టి అలాంటివి ఏమీ లేవు. అలాంటివి అందులో మనందరం కూర్చొని శ్రద్ధగా అడుగుతున్నాము, ఒక ప్రశ్న వేస్తున్నాము అంటే నిజం ఏంటి తెలుసుకోవాలనే ఆర్తి జిజ్ఞాస ఉంటేనే మనం కూర్చుంటున్నాము, ఇన్ని గంటలు ఇక్కడ స్పెండ్ చేస్తున్నాము, అర్థం కాని వింటున్నాము. కాబట్టి మిమ్మల్ని కూడా ఏదో తప్పుగా అర్థం చేసుకోవాల్సిన పని లేదు. నేను అసలు అర్థం చేసుకోను. ఎందుకంటే ఒక క్లాస్ అన్న తర్వాత ఒక టీచర్ చెప్తున్నప్పుడు కొన్ని డౌట్స్ వస్తాయి, ఆ డౌట్స్ ని క్లియర్ చేసుకోవాలి. అది క్లాస్ యొక్క ప్రథమ ధర్మం, అది దాంట్లో ఏమి సందేహం లేదు. కాబట్టి అలాంటివి కూడా ఏమి సందేహాలు పెట్టుకోకండి. అయితే ఇది జ్ఞాన మార్గం అని మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇది సత్యాన్ని చేరే మార్గం. సత్యాన్ని చేరే మార్గంలో సత్యం గురించి చెప్పడం అనేది సాధ్యం కాదు. ఎప్పుడు అది గుర్తుపెట్టుకోండి. సత్యం గురించి చెప్పడం సాధ్యం కాదు. సత్యము, ఆ ఉన్న ట్రూత్ ఏమిటంటే, ఎవరికి వాళ్ళకి అనుభవానికి రావాల్సిందే తప్ప ఒకళ్ళు అందిస్తే రాదు, ఒకళ్ళు ఇస్తే రాదు. అది ఒకళ్ళు అందించేది కాదు, అది మీకు మీరే లోపల తెలుసుకోవాల్సిన విషయం. అది మీకు మీరే లోపల తెలుసుకోవాల్సిన విషయం.
అయితే ఇక్కడ మనం ఏం చేసుకుంటున్నాము అంటే ఆ తెలుసుకోవడానికి ఏవైతే అడ్డాలు ఉన్నాయో అడ్డాలను తొలగించుకుంటాం. జ్ఞాన మార్గం అంతా అలాగే ఉంటుంది. ఇప్పుడు మీరు ఒక స్టోర్ రూమ్ లోకి వెళ్ళారు. మీ ఇళ్లలో స్టోర్ రూమ్ ఉంటుంది. ఇప్పుడు ఆ స్టోర్ రూమ్ లో మీకు కొంత చోటు కావాలి. మీరు కొంత చోటు కావాలి ఆ స్టోర్ రూమ్ లో. ఇప్పుడు చోటుని క్రియేట్ చేయాలి మీరు. ఆ స్టోర్ రూమ్ లో చోటుని క్రియేట్ చేయాలి. ఇప్పుడు బయట ఎక్కడి నుంచో కొంత చోటుని తీసుకొచ్చి ఆ స్టోర్ రూమ్ లో పెట్టగలరా? ఆ స్టోర్ రూమ్ లో చోటుని క్రియేట్ చేయాలి అంటే ఏం చేయాలి? ఏం చేయాలి? ఇప్పటికే సమాధానం వచ్చి ఉంటుంది మీకు. ఒక ఒక గదిలో మనము కొంత చోటుని క్రియేట్ చేయాలి అంటే ఏమి చేయాలి? ఆ గదిలో ఉన్న అడ్డాలను తొలగించుకోవాలి. ఆ గదిలో ఉన్న అడ్డాలను తొలగించుకోవాలి. ఆ గదిలో ఆల్రెడీ ఏవైతే వస్తువులు పెట్టున్నామో ఆ వస్తువులను తీసేయాలి. ఆ గదిలో ఏదైతే ఆక్యుపెన్సీ అక్కడ ఉన్నటువంటి ఆక్యుపెన్సీ అంతా చేసి ఉందో వస్తువు, ఆ వస్తువులను మనము తీసివేస్తే చోటు ఆటోమేటిక్ గా ఉంది అక్కడ. చోటు మీరు కొత్తగా తెచ్చేది కాదు, కొత్తగా పొందేది కాదు, ఏది కాదు. చోటు ఆల్రెడీ ఉంది అక్కడ చోటు. అయితే ఆ చోటు ఎందుకు కనపడటం లేదు మీకు ఆ ఖాళీ ప్రదేశం అంటే ఆల్రెడీ దాంట్లో ఇంత గంపెడు సామాన్ వేస్తున్నారు. చెత్తా చెదారం అంతా వేస్తున్నారు దాంట్లో. ఇప్పుడు దాంట్లో ఆ చెత్తా చెదారాన్ని అంతా క్లీన్ చేసుకుంటే అక్కడ మిగిలేది ఏమిటి? చోటే. అలాగే మన మనస్సులో ఉన్న ప్రోగు చేసుకున్నటువంటి జ్ఞానం ఏదైతే అడ్డంగా వచ్చి కూర్చుందో ఆ అడ్డాన్నంతా తొలగించుకుంటే మిగిలేది ఏమిటి? ఇంకా మిగిలేది కేవలం ఆత్మతత్వమే, ఆత్మ వస్తువే మిగిలేది. ఆత్మ వస్తువే, ఇంకేమీ లేదు అక్కడ. ఇది ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెప్పడం వలన మనకు అవన్నీ ఆ ఇన్ఫర్మేషన్ అంతా అడ్డమై కూర్చుంది. ఆత్మ ఎక్కడికో పోతుంది అని ఇట్లాంటివి ఇవన్నీ కూడా. ఆత్మ ఎక్కడికి పోదది. సముద్రం ఎక్కడికి పోతుందండి? ఒక మహాసముద్రం ఆల్రెడీ వ్యాపించి ఉన్న సముద్రం ఎక్కడికి పోతుంది? ఎక్కడికి పోదు. ఆ సముద్రంలో అలలు అలలు పోతుంటాయి. అలలు ఒక దగ్గర పుట్టి ఒడ్డుకు చేరుతుంటుంది. మళ్ళా ఒకటే ఒక ఒక అల ఏమో ఒడ్డు దగ్గర ఆగిపోతుంది. ఇంకొక అల ఏమో ఒడ్డు నుంచి మళ్ళీ వెనక్కి పోతూ ఉంటుంది. ఆ ఆ సముద్రంలో పుట్టేటువంటిది ఏమిటి? అల. అంటే ఒక కదలిక. అలాగే ఆ ఆత్మతత్వంలో పుట్టేటువంటిది ఏమిటి? మనస్సు, ఆలోచన. ఒక ఆలోచన. ఆ ఆలోచన ముందుకు వెనక్కి ముందుకి వెనక్కి కదులుతూ ఉంటుంది అంతే. దానికే మనసు అని పేరు. మనసు అని పేరు. ఇప్పుడేమో మనసు అంటున్నాము. నిద్రలో అదే మనసు సూక్ష్మ శరీరంగా సూక్ష్మ స్థాయిలో పనిచేస్తుంది. ఇప్పుడేమో జాగ్రత్త అవస్థలో మనం మేలుకో ఉన్నప్పుడు ఆ కదలికని ఆ ఆలోచనని మనసు అంటున్నాము. నిద్రలో అదే మనసు ఏం చేస్తుంది? సూక్ష్మంగా పనిచేస్తుంది. దానికే సూక్ష్మ శరీరము, సూక్ష్మ యానము అని పేరు. చచ్చిన తర్వాత మనిషి చనిపోయిన తర్వాత పోయేది కూడా అదే. అదే కదులుతూ ఉంటుంది. ఆ సూక్ష్మమైన మనసే దానికే ఏదో వీళ్ళందరూ రకరకాల వాళ్ళు దానికి ఏదో ఆత్మ అని ఇంకోటి ఏదో పేరు పెట్టారు. ఆత్మ అక్కడికి పోతుంది, ఇక్కడికి పోతుంది. కర్మ ఇదంతా. దానికి ఏం చేయలేము. అది ఎవడికి ఎంతవరకు అర్థమవుతుందో వాడు అంతవరకు చెప్తాడు. కాబట్టి ఇప్పుడు వీటన్నిటిని మనం ఖండించే ప్రక్రియలో వీటిని విమర్శించినట్టుగా ఉంటుంది, ఖండించినట్టుగా ఉంటుంది. ఖండించడం తొలగించుకునే ప్రక్రియలో వీటిని ఖండించినట్టుగా విమర్శించినట్టుగా ఉంటుంది అది. దాన్ని మనం ఏం చేస్తాం మరి? ఈ మార్గం అట్లాంటిది. ముందే చెప్పాం కదా, ఈ మార్గము అడ్డం తొలగించుకోనేది. మనకి ఏదైతే అడ్డం, ఏ భావాలైతే అడ్డంగా ఉన్నాయో, ఏ అనుభవాలు అయితే మనకు అడ్డంగా ఉన్నాయో, ఏవైతే మనకు అడ్డుపడుతున్నాయో, వేటి వలన అయితే మనకు కన్ఫ్యూజన్ వస్తుందో ఆ కన్ఫ్యూజన్ అంతా తొలగించుకునే మార్గం. అంతే తప్ప ఆ కన్ఫ్యూజన్ కి జవాబులు చెప్పుకుంటూ
దాన్ని మళ్ళీ సాగదీసుకుంటూ దాని మీద మళ్ళీ విశ్లేషణలు చేసుకుంటూ ఉండే మార్గం కాదు ఇది. ఇది నిజంగా అన్నిటిని కొట్టిపారేసే మార్గం, మొత్తం చీపురు కట్ట తీసి చిమ్మేసుకునే మార్గం. అందుకే మనం మొదటి క్లాసుల్లో మీరు చూడండి, నేను చెప్పేటప్పుడు కూడా మళ్ళీ మనం ప్రోగు చేసుకున్న చెత్తనంతా చిమ్ముకోవడానికి వచ్చి కూర్చున్నాం మనం ఇక్కడ అని అనే మొదలు పెడతాను నేను. మీరు మనం క్లాసులు సరిగ్గా వినలేదో ఏమో మరి, అంటే రకరకాల కారణాలు కావచ్చు. ఇదేమో ఆన్లైన్ క్లాసులు, ఈ నెట్వర్క్ వల్ల కమ్యూనికేషన్ మాట సరిగ్గా వినపడచ్చు, వినపడకపోవచ్చు. కాబట్టి మళ్ళీ వినండి, మళ్ళీ క్లాసులు మళ్ళీ రీప్లే చేసుకొని రివైండ్ చేసుకొని మళ్ళీ వినాలి. నేను ఫస్టే చెప్తాను, మనం ప్రోగు చేసుకున్నదంతా చిమ్ముకోవడానికి, క్లీన్ చేసుకోవడానికి మళ్ళీ వచ్చి కూర్చున్నామండి, అందరికీ నమస్కారం అండి అనే కదా మనం ఫస్ట్ మొట్టమొదటి నుంచి క్లాసులు మొదలు పెడుతుంది. మళ్ళీ ఎందుకు కొత్త సందేహాలు? మళ్ళా అది అట్లా చెప్పారు కదా సార్, ఇవి ఇట్లా చెప్పారు కదా సార్, ఆయన అలా చెప్పాడు కదా సార్ అంటే దానికి మనం ఏం చేస్తాం? మనసుతో చెప్పినవన్నీ నిజం కాదు, నిజం కాదు, నిజం కాదు, అన్ని అబద్ధాలే, అన్ని అబద్ధాలే, సమస్తము అబద్ధాలే. మనసుతో చెప్పేది ఏదైనా సరే. ఇంకా దాంట్లో వ్యక్తిని మనం చూసుకోవాల్సిన పని లేదు. ఆ వ్యక్తి ఎవరైనా కావచ్చు. అది ఆ వ్యక్తి మన పరమ గురువు కావచ్చు, ఇంకొకరు కావచ్చు. ఎవరు చెప్పినా అబద్ధమే అది. ఎందుకని మనోస్థాయిలో చెప్పే ఏ విషయమైనా, అర్థం చేసుకుని విశ్లేషణ చేసే ఏ విషయమైనా అది కేవలం మానసికమే, అది నిజం కాదు. మరి మా పరమ గురువు గారు ఇలా చెప్పారు కదా సార్ అంటే, అవునయ్యా చెప్తారు. ఇప్పుడు మనకి పురాణాలు, కథలు చెప్పలేదా? చెప్పారుగా. అన్ని అబద్ధం అయినా కూడా చెప్పున్నారుగా. ఎంతవరకు నిజం అవన్నీ కూడా అంటే మనోస్థాయి వరకే నిజం అవంతా. మనసును దాటిన తర్వాత, అంటే మనసే బ్రహ్మం అయిన తర్వాత దేనికి విలువ లేదు. ఈ సృష్టి యొక్క నియమాలు, ఇక్కడ జరిగేటువంటి వాటికి దేనికి విలువ లేదు అసలు. అందుకే నేను మొదటి నుంచి చెప్తున్నాను, నేను చెప్పే విషయాలు మీకు ఇప్పుడు కన్ఫ్యూజన్ గా ఉండవచ్చు, కానీ ప్రాక్టీస్ చేసి మీకు అనుభవంలోకి వస్తే తప్ప దీన్నంతా కొట్టిపారేయలేరు. అప్పుడు తీసివేస్తారు. అప్పటిదాకా ఏం చేయాలి? ఈ మార్గంలో భగవాన్ చెప్పినటువంటి దాన్నే ప్రమాణంగా తీసుకొని, ఇది అబద్ధమైనప్పుడు దీన్ని ఎందుకు నేను పట్టించుకోవాలి అని తోసేసుకుంటూ రావాలి. తోసేసుకుంటూ వస్తే ఒకానొక దశలో, ఒకానొక పాయింట్ లో మనకి నేతి అని తోసేసుకుంటూ వస్తే ఒకానొక పాయింట్ లో అది డాన్ అవుతుంది. అది మనకు తెలియబడుతుంది. రియలైజేషన్ లో వస్తుంది. మనం ఆల్రెడీ అదే అయి ఉన్నాం. ఒక గదిలో ఆల్రెడీ చోటు ఉంది. అలాగే మనం ఆల్రెడీ ఆ మహాస్వరూపం అయి ఉన్నాం. అయితే ఆ గదిలో ఉన్న చోటు ఎందుకు కనబడటం లేదు మనకి? అంత చెత్త పెట్టుకో ఉన్నాం దాంట్లో. ఆ చెత్తను తీసివేస్తే ఖాళీ ప్రదేశం ఉంటుంది. అలాగే ఈ మనసులో ప్రోగు చేసుకున్న విజ్ఞానం 1,90,000 పెట్టుకున్నాం దీంట్లో. ఏమిటేమిటో అది ఏదైనా కానివ్వండి, అది రామాయణం కానివ్వండి, భారతం కానివ్వండి, భాగవతం కానివ్వండి, ఏదైనా కానివ్వండి. అది దాంట్లో మళ్ళీ క్యారెక్టర్లు, ఆ క్యారెక్టర్ల ప్రవర్తనలు, వాడు ఇట్లా చేశాడు కాబట్టి ఇట్లా నాశనం అయినాడు, ఇలా చేశాడు కాబట్టి ఇట్లా వాడు స్వర్గానికి పోయినాడు, ఇట్లా చేశాడు కాబట్టి ఇట్లా నరకానికి పోయినాడు. ఇవన్నీ విశ్లేషణలకే ఇదంతా కూడా. కానీ సత్యమైన మార్గం, సత్యం వైపుకు ప్రయాణం అన్నప్పుడు అసలు ఇదంతా కాదు. ఇదంతా మనసు ఉంటే ఉంటుంది. ఇది ఇప్పుడు మీరు నిద్రపోతున్నారు అనుకోండి, మనసు లయం అయిపోయింది. అప్పుడు మీకు భారతం గురించి తెలియదు, భాగవతం గురించి తెలియదు, భగవద్గీత గురించి తెలియదు, వాటిలో ఉన్న క్యారెక్టర్స్ గురించి తెలియదు, వాళ్ళ ప్రవర్తనల గురించి తెలియదు, ఏమీ తెలియదు. మనసు ఎప్పుడైతే మేల్కుంటుందో మన జాగ్రత్త అవస్థలోకి, అప్పుడే ఇవన్నీ వచ్చి పడుతున్నాయి. గాఢ నిద్రలో ఇవన్నీ ఎక్కడున్నాయి అసలు? అది ఎందుకు ఆలోచించం? అది ఆలోచించాల. కాబట్టి మళ్ళీ చెప్తున్నాను చూడండి దాని గురించి. ఇదిగో ఇది యోగ వాసిష్టం. ఇది యోగ వాసిష్టము మొదటి సంపుటము
దానిలో 401వ పేజీలో మనసు జీవుడు బ్రహ్మము, మనసు జీవుడు బ్రహ్మము అనే దాంట్లో సాక్షాత్తు వశిష్ఠ మహర్షి చెప్తున్నాడు. ఏమని? ఓ రామచంద్ర, అంతటికి కారణం మనసేనయ్యా. మనస్సే వ్యర్థంగా ఈ సంసార స్వప్నమును గాంచుచున్నది. ఓ రామచంద్ర, అంతటికి కారణం మనసేనయ్యా. మనసే వ్యర్థంగా ఈ ఈ సంసారం అనే స్వప్నము, ఈ సంసారం పోనీ నిజమా అంటే నిజం కాదు ఇది. ఈ సంసారము పోనీ ఇదంతా జగత్తు, ఈ లోకాలు, ఈ ప్రయాణాలు, ఈ మరణము, ఈ పుట్టుక, ఈ జన్మలు, ఇవన్నీ నిజమా అంటే నిజం కాదు. అదంతా ఒక స్వప్నం. ఇది అనుకుంటున్నాం, నేను జీవుడను, నేను సంసారిని, నేను అది, నేను ఇది, నేను అట్లు పోవాలి, నా లక్ష్యం ఇది, నా లక్ష్యం ఇది, నేను దీన్ని ఉద్ధరించడానికి వచ్చానను, లేకపోతే దీన్ని ఇంకొకటి చేయడానికి వచ్చానను. ఇదంతా మనసు తెరలు తెరలుగా, పరంపరలుగా, అలలు అలలుగా అంత కదిలిపోతోంది అది. ఇప్పుడు మనకు వశిష్ఠ మహర్షి ప్రమాణం కాదా? సాక్షాత్తు ఇది కూడా రామాయణంలో భాగమే. కానీ ఏం చెప్తున్నాడు? ఇదంతా అబద్ధం అని చెప్తున్నారు. చూడండి ఎంత విచిత్రంగా ఉంది. సంసారం ఇష్టం, కథ కావాలి అనుకున్నవాడు రామాయణం చదువుకుంటాడు. సంసారము, ఏడుపులు, కష్టాలు, ఈ జీవితం ఎట్లా, అది ఎట్లా, ఇది ఎట్లా అనుకున్నవాడు రామాయణం చదువుకుంటాడు. ఇదంతా ఏంట్రా బాబు, అసలు సత్యం ఏంటి? అసలు ఏంటి ఇదంతా? సీతమ్మ వారిని వాడు తీసుకొని పోవడం, వీడు తీసుకొని పోవడం, వాళ్ళు అడవులకు పోవడం, వాళ్ళు ఇన్ని కష్టాలు పడడం, ఏంటి ఇదంతా అసలు అన్నప్పుడు యోగ వాసిష్ఠానికి వస్తాడు. ఈ మొత్తం కలిపి సంపూర్ణ అఖండ రామాయణం అని అంటారు. ఈ మొత్తం కలిపి ఇది మొదట జరిగిపోయింది. రాముడు అడవులకు పోకముందు జరిగినటువంటి విషయం ఇది. అందుకే రాముడు ఏడ్చే ఏడుపు గాని, రాముడు చేసే చేష్టలు గాని అన్నీ కేవలం లోకం కొరకు అంటే ఈ లోక ప్రవర్తన కొరకు చేసినవే తప్ప అంత నిజం కాదు. అవన్నీ నిజం కాదు. అలాంటి రాముడికి వశిష్ఠ మహర్షి తన 14వ ఏటన ఇంత జ్ఞానం చెప్తున్నారు. ఓ రామచంద్ర, అంతటికీ కారణం మనసేనయ్యా. మనసే వ్యర్థంగా ఈ సంసార స్వప్నమును గాంచుచున్నది. మా వినపడుతోందమ్మా? బ్రేక్ వస్తుందా? వినిపిస్తుంది సార్. దానికి ఉదాహరణ కూడా చెప్తున్నారు చూడండి. భ్రాంతిచే విచలితుడై ఉన్న బాటసారి చీకట్లో కొంచెం దూరంలో గల కొండరాయిని చూచి, ఇది క్రూర మృగము, కసాయి దొంగో కాదు కదా అని బెంబేలు పడతాడు. చూచావా? అట్లాగే ఆత్మజ్ఞాన హీనమైన మనస్సు, అంటే ఆత్మజ్ఞానం అంటే వాస్తవ సత్యం ఏమిటో తెలియని మనస్సు పరమాత్మ యందు మిథ్యామాత్రముకు ఈ జగత్తును గాంచుచూ ఉన్నది. గాంచుట అంటే చూచుట, అంటే తనలోనే ఈ మొత్తం జగత్తును చూసుకుంటూ ఉంది ఆ మనసు. అజ్ఞాన బాలుడు అంటే ఏమాత్రం జ్ఞానం లేని పసిపిల్లవాడు, అజ్ఞాన బాలుడు చీకట్లో చూచి, అదిగో అక్కడ బూచి ఉన్నది, అక్కడ దెయ్యం ఉన్నది, అది వచ్చి నాపై పడదు కదా అని గజగజ వణుకుచున్నాడు అనుకో. దానికి కారణం ఏమని చెప్తాం మనం? దానికి తన చిత్తమునందు కలిగిన భయమునకు కారణమైనట్టు ఆ బూచి అనబడినది అక్కడ వాస్తవంగా ఉన్నదో లేదో సమగ్రంగా విచారించకపోవటయే కారణం. నీకు చీకట్లో ఒక దెయ్యం కనపడుతోంది, ఒక బూచి కనపడుతోంది అంటే విచారణ సరిగ్గా లేకపోవడమే కారణం. అంతే తప్ప నువ్వు కర్ర పట్టుకొని, ఇప్పుడు వాడు మన పిల్లగాడు, అమ్మా అక్కడ ఒక బూచి ఉందమ్మా, ఒక దెయ్యం ఉంది అక్కడ అంటే మనం కర్ర పట్టుకొని పోతామా దాన్ని కొట్టడానికి? దాన్ని ఒక లేని దాన్ని కొట్టడానికి పోతే అది మనకు దొరుకుతుందా? ఒక లేని దాన్ని కొట్టడానికి పోతే మనకు దొరుకుతుందా? అది దొరకదు. అది ఎప్పుడు పోనీ లేదంటావా? మరి అనుభవం వస్తుంది కదా, భయం మిగిలిపోతుంది, భయం వస్తుంది కదా, నాకు మరి భయం వస్తుంది కదా.
భలే విచిత్రం అండి బాబు ఇది. మనం ఆ లోకం, ఈ లోకం, ఆ అనుభవాలు పొందాను, ఈ అనుభవాలు పొందాను, వాటినేమో మనం పాజిటివ్ గా మాట్లాడుకుంటున్నాం. అవన్నీ చిత్త భ్రమలు, నీ మనసు చేసే భ్రమ అంటే మాత్రం ఒప్పుకోవట్లేదు మనం. అదే మన ఇంట్లో పెళ్లిడికి వచ్చిన అమ్మాయి, ఒక పెళ్లిడికి వచ్చిన అమ్మాయి జుట్టు ఎరబోసుకొని నట్టింట్లో కూర్చొని, అదిగో ఆ మూల అదిగో అది కూర్చోంది, అది కూర్చోంది, అది ఇదిగో చూడు ఎట్లా కూర్చోందో, అది నన్ను ఆడిస్తోంది, అది నన్ను ఆడిస్తోంది, అది అది కూర్చొని నన్ను జుట్టు ఎరబోసుకోమని చెప్పింది నన్ను అని చెప్పి రోజు హఠం చేస్తూ ఉంది అనుకోండి. పెళ్లిడికి వచ్చిన అమ్మాయి అప్పుడు కూడా హాహా నీకు అదంతా అనుభవమే, నీకు అది ఎవరో కనపడుతుంది, నీకు బ్రహ్మాండమైనది కనపడుతుంది, అది చెప్పినట్టు నువ్వు ఆడుతున్నావు, నువ్వు చేస్తున్నావు నువ్వు అని అంటావా? వెంటనే దాని కాళ్ళు చేతులు కట్టేసి సైకియాట్రిస్ట్, మానసిక వైద్యుడి దగ్గరికి తీసుకెళ్తామా? వెంటనే పిచ్చి వైద్యుడి దగ్గరికి, పిచ్చి రోగాన్ని కుదిర్చే వాడి దగ్గరికి తీసుకెళ్తాం కదా మనం. అది మాత్రమేమో మానసిక రోగం, నాకు మాత్రం ఏవో లోకాలు కనపడుతుంటే మాత్రం అవి సిద్ధులు, అది మానసిక రోగం కాదు. అది మనం ఒప్పుకోవట్లేదు అసలు మనం. అది అసలు మానసిక రోగం. ఇది కూడా మనసుకే కనపడుతోంది, ఇదంతా కూడా మనసుకే కనపడుతోంది. నా ఇంట్లో పెళ్లిడికి వచ్చిన అమ్మాయి ఆ రకంగా ప్రవర్తించేసరికి ఇంకా మనకు భయం. ఒరే ఇదేంట్రా, ఇది ఇలా తయారైపోయింది, ఇంక ఇప్పుడు దీని బతుకేంటి, దీని పరిస్థితి ఏంటి, దీన్ని ఎవడు పెళ్లి చేసుకుంటాడు, ఇట్లా తయారైంది ఏంటి అని దానికి అంతా ట్రీట్మెంట్ ఇప్పించి, 1 సంవత్సరం 2 ఏళ్ళు దానికి ఇప్పించి, పెళ్లి చేసేటప్పుడు మళ్ళీ ఈ విషయాలన్నీ కప్పిపుచ్చి, ఇవన్నీ చెప్పకుండా పెళ్లి చేస్తాం, పంపించేస్తాం. ఆమె అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలాగో ఆ మందులు మానేస్తుంది. ఎందుకంటే ఆ మందులు వేసుకుంటే ఏమో రోగం బయటపడుతుంది కదా, అది మానేస్తుంది. అది అత్తగారింట్లో ఒక 2 ఏళ్లకో 3 ఏళ్లకో మొత్తం తిరగబెడుతుంది వ్యాధి అంతా, ఆ మానసిక వ్యాధి అంతా తిరగబెడుతుంది. దాంతో అప్పుడు రచ్చలు, ఒకళ్ళ మీద ఒకళ్ళు ద్వేషాలు, మీరు మమ్మల్ని మోసం చేశారంటే, అది చేశారంటే, ఇది పిచ్చి రోగం, పిచ్చి రోగం అమ్మాయిని మాకు అంటగట్టారు, మాకు అది ఇది అని నానా గందరగోళాలు జరుగుతుంది. వాళ్ళు కాస్త మంచివాళ్ళు అనుకో, సరే ఏదో తగులుకుంది, ఏం చేద్దాం, మన కర్మ, దానికి కనీసం మనకు తెలిసిన డాక్టర్స్ లో ఎవరైనా చూపించి దానికి వ్యాధిని నయం చేద్దాం దానికి అని ఏదో దాంతో ఏగుతారు వాళ్ళు. ఇవే అడ్డాన్ని తొలగించుకోవడం అంటే ఇది. కానీ ఇవి చెప్తుంటే మన కోపాలు రాకూడదు. మన కోపాలు వస్తే ఎట్లా? మన నట్టింట్లో ఏమో మన అమ్మాయికి అదెవరో కనపడుతుంటే ఏమో దానికేమో పిచ్చని పెట్టాము, నాకు ఇంకేదో కనపడుతుంటేమో లేదు నేను చాలా ఉన్నతమైన స్థితిలో ఉన్నానండి, నేను బ్రహ్మాండమైన స్థితిలో ఉన్నాను నేను అని దానికేమో సర్టిఫికేట్ ఇచ్చుకుంటున్నాను. ఎట్లా ఇదంతా? ఎట్లా? మీరే ఆలోచించండి. కోప్పడకుండా, మన ఈగో రైజ్ కాకుండా, లేకపోతే మన స్థితిని వీడు కించపరుస్తున్నాడే అని ఇలాంటి భావాలు ఏమీ లేకుండా కూల్గా ఆలోచించండి కాసేపు, చూద్దాం అసలు ఇది రోగమైనప్పుడు అదెందుకు పాజిటివ్ అవుతుంది? అదేంటది? అన్ని మనసు చేసే చేష్టలే కదా. దీనికి మళ్ళీ మనం ఏవో పేర్లు పెట్టుకొని, మేమందరం ఎల్కేజీ వాళ్ళమండి, మీరు పిహెచ్డి వాళ్ళ క్లాసులు చెప్తారు, మాకు ఇవన్నీ అర్థమై చావో కదా, మేము ఇంకా ఎల్కేజీలో ఉన్నాం మేము అంటే, ఇవన్నీ మీరు పెట్టుకున్న అడ్డాలు ఇవి. వాస్తవ సత్యం తెలుసుకోవడానికి ఎల్కేజీలు పిహెచ్డీలు ఏం లేవు, మీరు పెట్టుకున్న అడ్డాలు. నిజం చెప్తున్నాను, భగవాన్ దగ్గర కానీ ఇవన్నీ మాట్లాడితే ఇవన్నీ నీ పిచ్చి మనోభ్రాంతులే తప్ప ఇక్కడ ఎల్కేజీ లేదు, పిహెచ్డి లేదు, ఏమి లేదు. ఉన్నది ఒకటే సత్యం. ఆ సత్యానికి నీ మనసు అడ్డం. నీ మనసు చేసే వికల్పాలన్నిటినీ నిజం కాదు అని అవి తోసేయడానికే ధైర్యం కావాలి నీకు. సత్యాన్ని చేరడానికి నువ్వు ఆల్రెడీ ఏర్పరచుకున్న అభిప్రాయాలు ఏవైతే ఉన్నాయో, నీ నమ్మకాలు, నీ విశ్వాసాలు, నీ సిద్ధులు, నీ యోగా క్రియలు, లేకపోతే మనం చేసే జిమ్నాస్టిక్స్, సర్కస్లు,
వీటన్నిటిని తోసేయడానికే మనకు ధైర్యం కావాలి. వీటన్నిటిని తోసేయాలి. అందుకే శంకరాచార్యులు చెప్తారు, ధైర్యవంతుడు మాత్రమే ఆత్మ మార్గానికి, జ్ఞాన మార్గానికి వస్తాడు. దీనికి ధైర్యం కావాలి. దీనికి సాక్షాత్తు జగన్మాత మనకు కనపడుతున్నా కూడా ఇది కాదు అని తోసివేయాలి. రామకృష్ణ పరమహంసకి జరిగినది అదే కదా. ఆయన కళ్ళు మూసుకుంటే అమ్మవారు కనపడుతూ ఉండేది, అమ్మవారు కనపడుతూనే ఉండేది, అమ్మవారు కనపడుతూనే ఉండేది. తోతాపూరి ఆయనకి ఒక మార్గదర్శకుడుగా వచ్చేంత వరకు ఆ అమ్మవారు కనపడుతున్నటువంటి ఆ స్థితిని ఒక కత్తి, ఇదిగో ఈ కత్తి పెట్టి ఆమెను కోసేవయ్యా, పక్కకు దోసేయి, ఆమెను తోసేస్తే నీకు ఏమీ లేనటువంటి ఆ బ్రహ్మానుభూతి కలుగుతుంది అని అన్నప్పుడు రామకృష్ణ పరమహంస వారు కూడా మొదట్లో చేసేవారు కాదు. అమ్మని తీసేయాలా, అమ్మని తీసేస్తే ఎట్లా, అమ్మని ఖండించేస్తే ఎట్లా, ఆ తర్వాత తెలుస్తుంది. రామకృష్ణ పరమహంస త్రైలింగ స్వామిని చూడడానికి వెళ్తారు. ఆ త్రైలింగ స్వామి ఆ గంగా నది ఆ ఇసుక తిన్నెల్లో ఆ మండుటి ఎండలో దాదాపుగా ఏప్రిల్ మే ఆ కాలంలో ఒంటి మీద ఏ ఆచ్ఛాదన లేకుండా ఇసుక కాలిపోతూ ఉంటే, బొబ్బలు వచ్చేంత కాలుతుంటే ఆ ఇసుక మీద వీపు మీద పడుకొని ఆ సూర్యుడిని ఎలా చూస్తూ ఉంటాడు త్రైలింగ స్వామి. రామకృష్ణుల వారు చూసి, ఆహా స్థితి అంటే ఇది కదా, ఏ మాత్రము శరీర ధ్యాస లేకుండా, పంచభూతాల యొక్క బాధ లేకుండా, అసలు తనలో తాను ఉండిపోయి అన్నిటినీ వదిలివేసిన స్థితి ఇది కదా ఈ స్థితి అంటే అని రామకృష్ణుల వారు, ఏది సాక్షాత్తు అమ్మవారితో మాట్లాడేటువంటి ఆయన చివరికి త్రైలింగ స్వామికి సర్టిఫికేట్ ఇస్తారు. ఆయన స్థితి అంటే ఇది కదా అని. ఆ అద్వైత స్థితికి రావడానికి రామకృష్ణుడికి తన జగన్మాతే అడ్డమై కూర్చుంటుంది. ఆ జగన్మాతను కూడా, ఆ రూపాన్ని కూడా ఆయన పూర్తిగా తోసేసిన తర్వాత ఆ బ్రహ్మానుభూతి, ఆ నిశ్చలత్వము, ఆ ఏమీ లేని ఆ మౌనము, ఆ ప్రశాంతత, ఆ ఆనందము. అప్పటిదాకా రామకృష్ణుల వారికి ఉన్న ఆనందం ఏమిటి? రిలేటివ్ హ్యాపీనెస్. అంటే అమ్మవారిని చూస్తూ ఉంటే ఆయనకి హ్యాపీనెస్, అమ్మవారు కనపడుతూ ఉంటే, ఆ జగన్మాత కాళీమాత కనపడుతూ ఉంటే ఆయనకు ఆనందం, ఆమెతో మాట్లాడుతూ ఉంటే ఆనందం. కానీ నిజమైన ఆనందం అది కాదు. నిజమైన ఆనందము దేని మీద ఆధారపడనటువంటిది, దేని వలన వచ్చేటువంటిది కాదు, దేనికి సంబంధం లేనటువంటిది. ఏది ఉన్నా లేకపోయినా ఉత్త పుణ్యానే నువ్వు ఆనందంగా ఉంటావు, ఊరికనే ఆనందంగా ఉంటావు, స్పాంటేనియస్ గా ఆనందంగా ఉంటావు, వితౌట్ ఎనీ రీజన్, వితౌట్ ఎనీ కాజ్, వితౌట్ ఎనీ అట్రిబ్యూట్, వితౌట్ ఎనీ ఎఫర్ట్. You are always in that blissful state, in that happy blissful state. అంతే, అది హ్యాపీనెస్ కూడా కాదు, అది ఒక బ్లిస్. అది ఏ కారణం లేకుండానే మనం ఆనందంగా రమిస్తుంటాం. దానికే భారతి అని పేరు. భారతి అంటే భా అంటే వెలుగు, రతి అంటే కలిసిపోవడం, వెలుగుతో నిరంతరం కలిసిపోయి ఉన్నటువంటి స్థితినే భారతి అంటారు. అందుకే ఈ దేశానికి, అంటే ఈ భారతదేశం ఎందుకు పేరు వచ్చింది దీనికి అంటే, భారత అంటే దానికి ఇంకొకటి కూడా చెప్తారు, దీన్ని భరతుడు పరిపాలించాడు కాబట్టి ఈ గడ్డకి భరత భూమి, భారతదేశం అని వచ్చింది అని పేరు. సంస్కృతార్థంలో భారతి అంటే భా అంటే వెలుగు, రతి అంటే కలిసిపోవడం. నీ లోపల ఉన్న ఆ వెలుగుతో, వెలుగంటే మళ్ళా ఈ వెలుగును చూడడానికి ప్రయత్నం చేయకండి, అది ఊరికే అలా చెప్పారు అంతే. వెలుగు అంటే అన్నిటినీ కనిపింపజేసేది, అన్నిటికీ ఆధారమైనటువంటిది. ఆ అర్థంలో, అంత లోతైన అర్థంలో తీసుకోవాలి. పై అర్థాలు తీసుకొని అదిగో లోపల మళ్ళా వెలుగు అన్నాడు, నాకు కోటి సూర్యుడు వెలుగు కనపడిందండి నాకు అంటే, మళ్ళీ చూసినోడు ఎవడు మళ్ళీ ప్రశ్న వేసుకోవాలి. భగవాన్ దగ్గరికి వెళ్ళి, స్వామి నాకు సూర్యుడు అంత వెలుగు కనపడిందండి అంటే, సరే బాగానే ఉంది, ఎవడు చూశాడు? ఆ వెలుగు చూశాను అని చెప్తున్నావు కదా, వాడు అని మళ్ళీ ప్రశ్న వేస్తారు భగవాన్.
అంటే ఆ లోపల వెలుగు అంటే ఆ లోపల ఉన్న స్వయం ప్రకాశమైనది. అంటే ఎలాంటి వెలుగు అది? స్వప్రకాశమైనటువంటిది. దేని మీద ఆధారపడనటువంటిది. అలాంటి వెలుగుతో నిరంతరము రమించేటువంటి జాతి ఉన్న గడ్డ కాబట్టి ఈ భూమికి భారత భూమి అని పేరు. భారత ఖండము అని పేరు. అంటే నిత్యము వెలుగుతోనే రమిస్తూ ఉండే జాతి ఇక్కడ ఉండే జాతి. ఇక్కడ ఉండే మనుషులు, ఇక్కడ ఉండే సాంప్రదాయం. భారతీయత అంటే అది. అంటే భారతీయత అంటే ప్రధానమైన విద్య ఏమిటి? ఆత్మ వైపుకి ప్రయాణం చేయడమే భారతీయత అంటే. భారతీయత లోపల ఉన్న వెలుగుతో నిరంతరము రమిస్తూ ఉండుట, ఆత్మ వైపుకి ప్రయాణం చేయడమే. అలాంటి సబ్జెక్ట్ ఇది, అలాంటి సబ్జెక్టు. కాబట్టి మీరు అసలు మేము కన్ఫ్యూజ్ అయిపోతున్నాం అనే దానికి అసలు ఎక్కడ ఇన్వాలిడ్ స్టేట్మెంట్ అది. కన్ఫ్యూజ్ కావడానికి ఏం లేదు, అదంతా అబద్ధం అని చెప్పేస్తున్నాం. నీ మనసుకు కనపడేది వినపడేది అంతా అబద్ధం అని చెప్పేస్తున్నాం అంతే. అది ఏది నిజం కాదని చెప్పేస్తున్నాం. దాన్ని యాక్సెప్ట్ చేయాలి. దాన్ని యాక్సెప్ట్ చేయడానికి ధైర్యం కావాలి దానికి. అంతే తప్ప మేము ఎల్కేజీ పిల్లలం అండి, మీరు పిహెచ్డి క్లాస్ నుంచి దిగొచ్చి చెప్పండి అంటే మీరు మీరు పెట్టుకున్నారు ఆ బౌండరీస్ అన్ని, మీ పేరెంట్స్ పెట్టుకున్నారు. మీరు ఎల్కేజీలు పిహెచ్డీలు అని. ఎల్కేజీ లేదు, పిహెచ్డీ లేదు, ఏమి లేవు ఇక్కడ. నిజం చెప్తున్నాను, ఏమీ లేవు. ఉన్నది ఒకటి. సత్యం ఎప్పుడు ఒకటేగా ఉంటుంది. ఒక క్లాసులో ఒక రకంగా, ఇంకో క్లాసులో ఇంకొక రకంగా ఉండదు సత్యము. సత్యం ఎవడు చెప్పినా ఒకటే చెప్తాడు. సత్యం ఎట్లాంటిదంటే గాఢ నిద్ర లాంటిది. ఎలాంటి స్వప్నములు లేకుండా గాఢ నిద్ర పోతారు చూసారా మీరు, డీప్ స్లీప్. ఆ డీప్ స్లీప్ యొక్క అనుభవం ఇప్పుడు ఒక రూమ్ లో 100 మంది పడుకున్నారు అనుకోండి. 100 మంది, ఆ 100 మంది గాఢ నిద్రలో వెళ్ళి ఒకవేళ వెళితే వాళ్ళకి ఆ గాఢ నిద్ర నుంచి బయటకు వచ్చిన తర్వాత మీ అనుభవం ఎట్లా ఉందంటే, పరమ ప్రశాంతంగా ఉందయ్యా, అసలు నేను తెలియలేదని మొదటివాడు చెప్తాడు. రెండో వాడు అదే చెప్తాడు, మూడో వాడు అదే చెప్తాడు, నాలుగో వాడు అదే చెప్తాడు, ఐదో వాడు అదే చెప్తాడు. ఎన్ని రోజులైందో ఇలా ఈ రకంగా నిద్రపోయి అసలు నన్ను నేను మర్చిపోయి. అంటే చూసారా, గాఢ నిద్ర అందరికీ ఒకే రకమైన ఎక్స్పీరియన్స్ ఉంటుంది. అలా కాకుండా ఇప్పుడు ఆ 100 మందికి అందరూ గాఢ నిద్రలో కాకుండా స్వప్నంలో ఉన్నారనుకోండి, స్వాప్నిక నిద్రలో ఉన్నారనుకోండి. మొదటి వాడు ఏదో ఒకటి చెప్తాడు, రెండో వాడు ఇంకోటి చెప్తాడు, మూడో వాడు ఇంకోటి చెప్తాడు. ఒకడికి వచ్చిన కళ ఒకటికి రాదు. ఎవడి కళ వాడిదే, ఎవరి అనుభవం వాడిదే. వాడి కళలో భయం పొంది ఉండొచ్చు, ఒకడు వాడి కళలో భీతి పొంది ఉండొచ్చు, వాడి కళలో కోపాన్ని పొంది ఉండొచ్చు, వాడి కళలో సంతోషాన్ని పొంది ఉండొచ్చు, ఇంకొకడు వాడి కళలో ఇంకేదో పొంది ఉండొచ్చు. ఎవడి అనుభవం వాడిదే. ఇప్పుడు ఈ జ్ఞానం మీరు ప్రోగు చేసుకుంటున్నారే, అదంతా ఎవడి కళ వాడిది. ఎవడి స్వప్నంలో జ్ఞానాన్ని వాడు చెప్పుకుంటున్నాడు. గాఢ నిద్ర ఎవరు చెప్పినా ఒకటే చెప్పాల్సి వస్తుంది. గాఢ నిద్ర అంటే ఆత్మతత్వం, నిజతత్వం గురించి చెప్పాలి అంటే భగవాన్ చెప్పినా, ఏ జ్ఞాని చెప్పినా ఒకటే చెప్తారు. దాంట్లో ఏం తేడాలు ఉండవు. క్లాసుల్లో తేడాలు ఉన్నాయి అంటే అది మానసికమే అని మీరు పెట్టుకోండి. మీరు ఒక కొండ గుర్తు పెట్టుకోండి. అందుకే ఇన్ని భేదాభిప్రాయాలు, ఇంతమంది గురువులు, ఇన్ని మార్గాలు, ఒకదానికోటి పొంతనుండదు. అసలు గందరగోళంగా ఉంటుంది. ఇది చెప్పే వాళ్ళ సంస్కారం మీద కూడా ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకి నాకు ఏదో ఒక క్రియాయోగం ఇష్టం అనుకోండి. ఉదాహరణకి నాకు క్రియాయోగం బాగా తలకెక్కేసింది అనుకోండి. నరనరంలో నాకు క్రియాయోగం ఎక్కేసింది అనుకోండి. ఇప్పుడు నేను యోగ వాసిష్టం పట్టుకున్నా మధ్యలో క్రియాయోగాన్ని తీసుకొస్తూ ఉంటాను. మళ్ళీ క్రియాయోగానికి యోగ వాసిష్టానికి సంబంధం ఏంటి అసలు? ఆత్మ విద్యకును క్రియాయోగానికి సంబంధం ఏంటి అసలు?
ఇంకొకడు కుండలిని ప్రక్రియ అని వాడు దాంట్లో ఏవో ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్నాడు అనుకోండి ఉదాహరణకి. అట్లాంటోడు ఈ పరమ సత్యాన్ని చెప్పడానికి కూర్చున్నాడు అనుకోండి. దాంట్లో కూడా మళ్ళా వాడు ఏం చెప్తాడంటే, మనకు 6 చక్రాలు ఉంటాయండి. కింద మూలాధారంలో మొదలవుతుందండి. దాన్ని కాక్సిక్స్ అంటారు కింద. ఆ ఫండమెంటల్ టెయిల్ అది. అక్కడ మొదలవుతుంది. ఇంక దాని నుంచి ఆ లోపల కుండలిని శక్తి చుట్టం చుట్టుకో ఉంటుంది పాము లాగా. అది మనం యోగ ప్రక్రియలో చేసే కొద్దీ లేస్తూ ఉంటుంది. మూలాధారం నుంచి స్వాదిష్టానము, మణిపూరకము, అనాథము, తర్వాత విశుద్ధి, ఆజ్ఞాచక్రము ఇవన్నీ దాటుకొని మళ్ళీ సహస్రారం వస్తుంది. ఒక్కొక్క దానికి ఇన్ని పద్మాలు, దానికి 21 పద్మాలు రేకులు ఉంటాయి. ఇంకొక దానికి 48 పద్మాలు రేకులు ఉంటాయి. ఇట్లా ఈ నాలెడ్జ్ అంతా పెట్టుకున్నాడు మొత్తం వాడు. ఇప్పుడు అట్లాంటివి మళ్ళా అలాంటి సంస్కారం అలాంటివి పెట్టుకొని ఇక్కడికి వచ్చి కూర్చొని మళ్ళీ ఒక రమణ మహర్షి గురించి ఒక ఆత్మ విద్య గురించి చెప్పాలంటే మళ్ళీ కుండలిని ప్రక్రియ అంతా తీసుకొస్తాడు దాంట్లో. ఆత్మ విద్య ఏం చెప్తుంది? నువ్వు శరీరమే కాదు అని చెప్పేస్తుంది. నువ్వు శరీరం కాదురా అన్న తర్వాత ఈ ఈ ఈ కుండలినిలు ఇవన్నీ దేనికి సంబంధించినవి? నీ శరీరంలో ఉన్న శరీరాలు, రకరకాల శరీరాలు ఉంటాయి ఇక్కడ. కాజల్ బాడీ, యాస్ట్రల్ బాడీ, మెంటల్ బాడీ ఇవన్నీ దాంట్లో వస్తాయి. ఇదంతా దానికి సంబంధించిన ప్రక్రియ. ఇప్పుడు నువ్వు పరిపూర్ణమైన సత్యం చెప్పేటప్పుడు మళ్ళా శరీరానికి సంబంధించిన మళ్ళీ చక్రాలు, కుండలిని జాగరణ ఇవన్నీ అసలు సంబంధం ఏంటి? అసలు ఇదంతా ఇవన్నీ సంబంధం ఏంటి? ఇది నేను అడుగుతున్న ప్రశ్న కాదు, భగవాన్నే అడుగుతా. భగవాన్నే, అయ్యా ఈ రకంగా ఇవన్నీ చెప్పారు కదా అంటే, అవునండి చెప్పారు. శరీరమే కేంద్రంగా పెట్టుకొని చేసే సాధనల్లో అవన్నీ వస్తాయండి. శరీరమే కేంద్రంగా పెట్టుకొని చేసే సాధనలు అవన్నీ వాటిల్లో వస్తాయి అవన్నీ. కానీ అసలు సత్యం అది కాదు. నువ్వు శరీరమే కాదు అని తెలుసుకోవాలి. నువ్వు శరీరమే కాదని తెలుసుకోవాలి. అందుకే కావ్యకంఠ గణపతి ముని, ఆయన కంటే మనమేం పెద్ద సాధకులం కాదు. ఆ విషయంలో కూడా చెప్తాను నేను. ఆయన ఒక బీజాక్షరం అంటే ఆయన అంతా మంత్రము, మంత్రోపాసన, ఆయన మనసును ఆ రకంగా దాన్ని ఆ మనసును ట్యూన్ చేయడం. ఒక మంత్రం చదివితే ఆ మంత్రానికి తగినటువంటి ఆ దేవత సాక్షాత్కరించింది. ఆయన స్థితి తెలుసు భగవానికి. భగవాన్ చెప్పారు. అలాంటి ఆయనకే శాంతి లేదు. ఇప్పుడు మనం ఇంత మాట్లాడుతున్నాం కదా, వీళ్ళు ఇన్ని మార్గాలు వీటిని మాట్లాడుతున్నామే. ఇప్పుడు ఈ మార్గాల్లో ఒక్కొక్కళ్ళు టీచింగ్ మనం చేస్తున్నాం. ఇప్పుడు మనందరినీ కావ్యకంఠ గణపతి మునితో పోల్చుకుంటే అసలు మనం దేనికి ఈక్వల్ కాదు. మనం కొరగాం అసలు దేనికి. మనమంతా కూడా పుస్తకాల్లో ఉన్న నాలెడ్జి, లేకపోతే మనం ఎవరి మీద అయితే ప్రేమ అభిమానం ఉంటుందో ఆ గురువు గారి యొక్క మాటల్ని మనం చిలక పలుకుల్లాగా వెళ్ళవేస్తూ ఉంటాం. అనుభవం వేరు. కానీ కావ్యకంఠ గణపతి ముని గారికి అట్లాంటిది కాదు ఆయన స్థితి. ఆయన ఒకసారి దీక్ష పట్టారు అంటే సాక్షాత్ ఇప్పుడు హ్రీం, క్లీం, లేకపోతే హసౌం అని ఇట్లాంటి ఆయన బీజాక్షరాలు ఆయన పలికాడు అంటే ఖచ్చితంగా ఆ బీజాక్షరాలు ఏ శక్తికి అయితే అది నిదర్శనమో ఆయనకు ఆ దర్శనం జరిగేది కదా. మరి ఆయనకి ఎందుకు శాంతి లేదు? ఆయనకి ఎందుకు శాంతి లేదు? ఆయనకి తపస్సు అంటే అర్థం కాలేదే మరి. ఆయనకి భగవాన్ మార్గదర్శకత్వం కావాల్సి వచ్చింది ఆయనకి. అసలు ఆయన పెళ్లి చేసుకునేటప్పుడే భార్యతో ఒప్పందం కుదుర్చుకుంటాను. ఆయన 6 నెలలు నేను ఇంట్లో ఉంటాను, 6 నెలలు నేను తపస్సుకు వెళ్ళిపోతాను, దానికి నీకు అంగీకారం అయితేనే నువ్వు నన్ను పెళ్లి చేసుకో అని అంటాడు. ఎవరైనా ఒప్పుకుంటారు అసలు ఆ రకమైన కాంట్రాక్ట్ పెడితే? నేను 6 నెలలు ఇండియాలో ఉంటాను నీతో, 6 నెలలు దుబాయ్కి పోతాను డాలర్లు సంపాదించడానికంటే, పోతే పోయినావులే, వీడు నా సంపాదించడానికే కదా పోయేదని ఒప్పుకోవచ్చు. 6 నెలలు తపస్సుకు పోతాను నేను, కొండలు పట్టుకొని తిరుగుతాను, అడవులు పట్టుకొని తిరుగుతాను అంటే ఒప్పుకుంటారా? ఆయన పరిస్థితి అది. అలాంటి ఆయన అంత తీవ్రమైన సాధన చేసే ఆయనకి నాకు శాంతి లేదండి, నాకు ఏ మంత్రానికైనా నాకు ఆ దర్శనం వస్తుంది నాకు, కానీ శాంతి ఉండటం లేదు నాకు, తపస్సు అంటే ఏంటో తెలియలేదు నాకు. మొట్టమొదట భగవాన్ 14 సంవత్సరాలు
పరిపూర్ణమైన ఆ మౌనంలో ఆత్మస్థితిలో ఉండిపోయి కేవలం కావ్యకంఠ గణపతి ముని నాయన అంటారు ఆయన. ఆయన కోసమే ఆయన గొంతు విప్పారు ఆయన భగవాన్. ఆయన కోసమే ఆ గొంతు విప్పారు. తపస్సు అంటే ఏమిటి అని అడిగినప్పుడు భగవాన్ అతి కష్టం మీద, అంటే ఆ వోకల్ కార్డ్స్ పని చేయకుండా మానేసాయి కదా, అవి మానేసరికి దేనికి పనికి రాకుండా పోయినాయి. వాయిస్ రఫ్ అయిపోయింది, చాలా కష్టం అయిపోయింది ఆయనకి మాట రావడం బయటకి. అతి కష్టం మీద ఆయన ఈ ప్రశ్న ఎవరికి ఉందో చూడు, ఈ ప్రశ్న లోపల ఎవరికి వస్తోంది, ఎవరు వాణ్ణి వెతుకు అన్నారే తప్ప నువ్వు మళ్ళా తల క్రింద పెట్టు, కాళ్ళు పైన పెట్టు, తెల్లవారి 4:30కి లే, ఆ కొండ మీదికి పో, ఈ కొండ మీదికి పో, లేకపోతే ఏదో ఉచ్ఛ్వాసం అట్లా నిలుపు, కుంభకం చేయి, రేచకం, ఇవన్నీ ఏం చెప్పలేదు ఆయన. అంటే అవన్నీ ఆయనకి తెలీదు, ఆయన అవన్నీ తెలుసు ఆయన. అవన్నీ ఆయనకి తెలిసినా కూడా శాంతి లేదు ఆయన కావ్యకంఠ గణపతి ముందు గాని. ఈ మనం చేసే సాధనలు, మనకు కనపడే దర్శనాలు, మనం వీటికి ఇంకెంతవరకు విలువ ఇవ్వాలి? ఇంక మనం ఆయన ఆ కుండలిని జాగృతి అవన్నీ చేస్తానంటే భగవాన్ ఒప్పుకోలేదు. చాలా కష్టపడతావు నువ్వు, అదంతా సరైన ప్రక్రియ కాదని చెప్తాడు. ఆయన వినకుండా ఆ లోపల ఉన్న యోగాగ్నిని, ఆ యోగ శక్తిని దాన్ని ఉత్తేజం చేసి 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 ఈ కపాల సహస్రారం పగిలిపోతుంది ఆయనకి మొత్తం. విరూపాక్ష గుహలో జరుగుతుంది ఆయనకి ఆ కపాల భేదనం జరిగిపోతుంది. ఇది శరీరం ఉండగానే అప్పుడు అర్థమైపోతుంది ఆయనకి ఇవంతా కూడా భగవాన్ చెప్పారు చేయకూడదని. ఎట్లా ఉంటుందంటే ఆయనే చెప్తారు, చదవండి మీరు, ఊరికే మనం ఏదో టైం పాస్ కు మాట్లాడుకునే వ్యవహారాలు కాదు ఇవన్నీ. ఒక నిప్పు కణిక నెత్తి మీద పెడితే ఎలా ఉంటుందో ఆ రకంగా ఉండేది నాకు. దాన్ని తట్టుకోలేక భగవాన్ దగ్గరికి వచ్చి ఆయన చేతిని తీసుకొని పెట్టుకునేవాడట, భగవాన్ చేతిని. కపాల భేదనం జరిగిపోయిన వాడికి, ఏది ప్రాణం ఉండగానే కపాల భేదనం జరిగిపోయిన వాడికి భగవాన్ సహాయం ఎందుకు కావాల్సి వచ్చింది? ఆ భగవాన్ చేతిని ఎప్పుడైతే పెట్టుకుంటాడో అప్పుడు ఆ చల్లదనం ఆయన ఫీల్ అయ్యేవాడట. ఆ చల్లదనం అప్పుడు చెప్తారు, భగవాన్ చెప్తారు, ఆయన కావ్యకంఠ గణపతి ముని కూడా చెప్తారు, ఇలాంటి ప్రక్రియలన్నీ చేయవద్దని భగవాన్ ముందే నాకు హెచ్చరించున్నారు, కానీ నేను వినలేదు. ఆ తరువాత ఆయనకి మళ్ళా భగవాన్ యొక్క ఆ విచారణ చేసే ప్రక్రియలో ఆయనకు ఆత్మసిద్ధి కలిగి ఆయన అలాగే చూస్తుండగానే ఆయన శరీరం వదిలేస్తారు. కావ్యకంఠ గణపతి ముని ఆయన శరీరం వదిలిన తర్వాత భగవాన్ అంటారు, అసలు అంతటి మహా వ్యక్తిని మళ్ళా మనం తిరిగి పొందగలమా? అంటే అలాంటి వ్యక్తిని మళ్ళీ మనం చూడగలమా? అంత గొప్ప పురుషుడిని మళ్ళీ మనం చూడగలమా అని అంటారు భగవాన్. కాబట్టి ఇప్పుడు చెప్పండి, మనము కేవలం ఇక్కడ మనకి ఏది అడ్డాలను తొలగించుకోవడానికి కూర్చున్నామే తప్ప ఇంకా దేన్నో చిన్నపుచ్చడానికి కాదు. ఇప్పుడు ఆ చీకట్లో కనపడేటువంటి భూతం అంటే ఆ భూతాన్ని మనం పారద్రోలడానికి పరిగెడతామా, లేకపోతే పిల్లవాడి మనస్సును మారుస్తామా? ఇది వశిష్ఠుడు శ్రీరాముడిని అడుగుతున్నటువంటి ప్రశ్న ఇది. నీకు ఏదైనా ఒకటి కనపడుతోంది, ఒకటి లోకం కనపడుతోంది అంటే నీ మనస్సును మార్చుకోవాలి. ఏంటి నేను దీంట్లో చిక్కుకుపోయినాను, నాకు ఎందుకు కనపడుతుంది ఇదంతా, అసలు ఎవరు, నేనెవరు, ఈ చూసేది ఎవరు, ఇదంతా ఈ చూస్తున్నది ఎవరు అని అడ్డు తొలగించుకోవాలి. అడ్డును తొలగించేసుకోవాలి. ఏది కనపడుతున్నా సరే దాని వశంలో పడకూడదు. దాని వశంలో పడ్డాము అంటే నిలిచిపోతాం అంతే. దాని ఉచ్చులో పడ్డాము అంటే నిలిచిపోతాం. కనపడతాయి ఖచ్చితంగా, అందరికీ కూడా కనపడవు, మళ్ళీ కొంతమంది కనపడతాయి, అవి కొంతమందికే అవి. మళ్ళీ దాంట్లో కూడా పోటీ పడకండి, దాంట్లో కూడా పోటీ పడద్దు.
వాడి కనపడింది నాకు కనపడలేదే అని. చాలా మంది ఫారినర్స్ భగవాన్ దగ్గరికి వచ్చారు. వాళ్ళెవరికి కూడా ఇట్లాంటి దర్శనాలు కనపడలేదు. వాళ్ళు నేరుగా గన్ షాట్ గా ఆ మౌనము, ఆ మహా ఆత్మసిద్ధి, ఆ పరిపూర్ణమైన నిశ్చలత్వంలో వెళ్ళిపోయినారు. ఏమీ కనపడలేదు వాళ్ళకి. మనకి కనపడుతున్నాయి అంటే ఎప్పుడవో సంస్కారాలు వెంటాడుతున్నాయి. ఇంకా ఎక్కడెప్పుడవో విన్నవి జ్ఞాపకంలో ఉన్నవి, ఆ చిత్తంలో పేరుకుపోయి ఉన్నవన్నీ మనకు కనపడుతున్నాయి. మనకి ఆ చిత్తంలో పేరుకుపోయినవన్నీ కూడా జీవుడి ప్రయాణం అని మొన్న ఎవరో ఒకరు చెప్పారు. ఆ పుస్తకంలో బ్రహ్మాండంగా రాశారు జీవుడి ప్రయాణము. అది చదివితే చాలా బాగుంటుందని. ఇప్పుడు మీరు అది చదివారు. అది చదివి జ్ఞాపకం పెట్టుకుంటారు. శరీరం వదిలేస్తారు తర్వాత. శరీరం వదిలిన తర్వాత ఈ జ్ఞాపకాలన్నీ చిత్తంలో స్టోర్ అయి ఉంటాయి మొత్తం. చిత్తంలో స్టోర్ అయ్యి మీరు అదే విధంగా ప్రయాణం చేస్తారు మీరు. ఆ చదివిన వాళ్ళు. కావాలంటే చూసుకోండి. ఎందుకని ఆ మనస్సు ఆ రూపు కట్టేస్తుంది. ఆ రూపు. అరే మనం ఇదంతా చదివున్నాం కదా, ఇలా పోతామని చెప్పాము, ఈ శరీరం తీసుకుంటామని చెప్పారు, ఇప్పుడు ఈ రకమైన అనుభవం వస్తుందని చెప్పారు. మొత్తం అది మళ్ళీ రికార్డ్ ప్లే చేస్తుంది. మళ్ళీ అరిగిపోయిన రికార్డ్ లాగా మళ్ళీ ప్లే చేసుకుంటుంది. అదంతా జ్ఞాపకం తెచ్చుకుంటుంది ఆ మనస్సు. మళ్ళీ అవే అనుభవాలు పొందుతారు. ఈ మార్గంలో ఎంత ఖాళీగా ఉంటే వాడంత తొందరగా వాడికి ఆ లోపల ఉన్న సత్యం తెలియబడుతుంది. ఖాళీగా లేకపోతే అవన్నీ ఖాళీ కావడానికి సమయం పడుతూ ఉంటుంది. ఆ సమయం పడడానికి ఆ డిలే అవుతూ ఉంటుంది. దాంతో వాడు నాకు ఇంకా రాలేదే, నాకేదో తెలియలేదే, నాకు ఆ మౌనం రాలేదే, నాకు ఆ నిశ్చలత్వం రాలేదే అంటే నువ్వు ప్రోగు చేసుకున్న జ్ఞానమే నీకు అడ్డం పడుతోంది నీకు. ఇంకేం లేదు. ఒక గుడ్డలో మీరు కర్పూరం గట్టి పెట్టారనుకోండి, ఒక 4 రోజులు 5 రోజులు ఒక గుడ్డలో ఆ కర్పూరం తీసి పారేశారు. కానీ ఆ వాసన అంతా గుడ్డకు అంటుకో ఉంటుంది. అరే కర్పూరం పారేశానే, అయినా ఏంటిది వాసన వస్తుంది అంటే ఆ వాసన పట్టేసింది ఆ గుడ్డకి. ఆ వాసన అంతా ఆ గుడ్డకి పట్టేసింది అది. దాన్ని ఉతికినా పోదు త్వరగా అది. ఆ వాసన ఎప్పటికో పోతుంది అది. కొన్ని వాసనలు అయితే అసలు పోవు. ఇంకా ఆ గుడ్డని కాల్చేయాల్సి వస్తుంది. కొన్ని వాసనలు ఒకసారి పడితే ఇంక పోవు. ఇంక పోవు. ఉదాహరణకి ఒక ఇంట్లో నిత్యం హోమం జరుగుతూ ఉందనుకోండి. ఒక ఇంట్లోనో ఒక గదిలోనో ఆ పొగంతా గోడకు పట్టేస్తుంది మొత్తం. దాదాపుగా ఒక సంవత్సరం రోజులు చేశారనుకోండి హోమం. ఆ పొగంతా గోడలకు మొత్తం పట్టేస్తుంది. ఇక హోమం చేయడం ఆపేసిన సంవత్సరం అయినా, 2 ఏళ్ళైనా, 3 ఏళ్ళైనా గదిలోకి పోగానే మాగు వాసన, ఒక మాగు కంపు కొడుతూ ఉంటుంది. అంటే పొగ వాసన వస్తూ ఉంటుంది. పొగ వాసన ఎప్పటికి పోతుంది? ఆ ఉన్న సున్నం అంతా మీరు గీకేసి కొత్త సున్నం వేస్తే మళ్ళీ అప్పటికి పోతుంది అది. మనసుకు పట్టిన విషయాలు కూడా అంతే. జన్మాంతరాలు ఆ అనుభవాన్నే పొందుతుంటుంది తప్ప, ఆ అనుభవాన్నే పొందుతుంటుంది. ఆ అనుభవం కోసమే లోకాలు సృష్టించుకుంటుంది. ఆ అనుభవం కోసమే శరీరాలు తీసుకుంటుంటుందే తప్ప ఆట ఆపదది. ఈ నాటకాన్ని ఆపదు. ఎందుకు ఆపదంటే అది చిత్తంగా తయారైపోయింది అది. అదంతా కూడా చిత్తంగా తయారైపోయింది ఆ వ్యవహారం అంతా. చూడండి, ఆ రకంగా ఆ బాలుడు ఆ చీకట్లో ఆ బూచిని చూచి ఆ గజగజ వణుకుచున్నాడు అనుకో. అందుకు కారణం ఏమిటో చెప్పు రామా. తన చిత్తమునందు కలిగిన భయమునకు కారణమైనట్టి ఆ బూచి అనబడునది అక్కడ వాస్తవంగా ఉన్నదో లేదో అని సమగ్రంగా విచారించకపోవటమే కారణం. ఆహా అని అంటున్నారు చూడు. ఆహా ఆత్మభావము నుండి చ్యుతి చెందినట్టి ఈ చిత్తము మరల తన ఉనికి స్థానమైనట్టి ఆత్మతత్వమును విచారించకయే ఉంటోంది. అట్లా విచారించనంత కాలం యాజ్ లాంగ్ యాజ్
యు ఆర్ నాట్ ఇన్ ఎ పొజిషన్ టు ఎంక్వైర్ అబౌట్ యువర్ ఓన్ సెల్ఫ్. జగత్తులు, జన్మలు, కష్టములు, సుఖములు, అస్మదీయులు, ఇతరులు అనునట్టి భ్రమలను పొందుతూనే ఉంటుంది. ఈ ఆత్మతత్వాన్ని విచారించనంత కాలం, అంటే అసలు నేనెవరు, ఇవన్నీ ఎవరికి కలుగుతున్నాయి అనే విచారణ లేనంత కాలం జగత్తులు, జన్మలు, కష్టములు, సుఖములు, అస్మదీయులు, ఇతరులు అనునట్టి భ్రమలను పొందుతూనే ఉంటుంది ఈ మనస్సు. ఏమండి, అర్థమైందా? కాబట్టి ఇప్పుడు మనం రోజు ఏం చేసుకుంటున్నాం? అడ్డాన్ని తొలగించుకుంటున్నాం. మనం అడ్డాలను తొలగించుకుంటున్నాం. అది కాదండి బాబు, అది ఆ మార్గం కాదండి బాబు అని చెప్పుకుంటున్నాం మనం. అవన్నీ కాదండి, ఆ ప్రక్రియలు కాదండి, అదంతా కాదండి అని చెప్పుకుంటున్నాం. ఈ కాదండి అని చెప్పడంలో విమర్శగా ఉంటుంది, అది విమర్శగా ఉంటుంది. కాబట్టి ఏమి దాని గురించి ఆలోచించకండి. దాని గురించి నిన్న 12వ శ్లోకం చెప్పుకున్నాం. ఇప్పుడు చెప్పుకుందంతా వృధా కాదండోయ్, అది కూడా దీంట్లో భాగమే, అది కూడా. ఎందుకంటే ఇప్పుడు 13వ శ్లోకంలో వస్తుంది. ఇప్పుడంతా చెప్పిందంతా కూడా 13వ శ్లోకంలో వస్తుంది. మీకు ఇప్పుడు ఆ శ్లోకం చదివితే హరే రే, ఈయన ఏదో మళ్ళా ఏదో చెప్పింది చెప్తున్నాడు, సోది చెప్తున్నాడు అనుకున్నామే, కానీ 13వ శ్లోకం చెప్పకుండానే దాని భావం చెప్పేశాడు ఆయన మొత్తం అని మీరు అనుకుంటారు. కావాలంటే చూసుకోండి. ఫస్ట్ 12వ శ్లోకం కాస్త చదువుకుందాం, మళ్ళీ జ్ఞాపకం తెచ్చుకుందాం. సీరియల్స్ లో ముందు ఏం జరిగింది అని మళ్ళా ఒక 2 నిమిషాలు వేస్తాడు కదా మళ్ళా వాడు సీరియల్స్ లో. అప్పుడు మనకి జ్ఞాపకం వస్తుంది, ఇంతవరకు అయింది కదా కథ. నిన్న అది విషం పెట్టడానికి ప్రయత్నం చేసింది, అది ఇప్పుడు అది విషం పెడుతుందా లేదా, దాని సొంత తోడుకోడలను, అమ్మను, లేకపోతే చెల్లెలను చంపేయడానికి. ఏది సొంత అక్క ఏంటి చెల్లెలు కాపురాలు నిప్పులు పోస్తుంది. అది సీరియల్స్ అన్ని అవే కదా, తమాషగా ఉంటాయి. అంటే ఆ రకమైన ట్విస్ట్ లేదనుకో మనకు కూడా ఇంట్రెస్ట్ ఉండదు. ఇప్పుడు అట్లా కాకుండా, అంటే సృష్టి అంటేనే ట్విస్ట్లు అండి బాబు, అది అహంకారంతో కూడుకున్నది కదా. మనం ఏదో సీరియల్ అనుకుంటుంటాం, ఆ సీరియల్లో ఆ ట్విస్ట్ లేకపోతే ఆ అట్రాక్షన్ రాదు మనకి. అలాగే ఈ జగత్తులో కూడా ఇన్ని రకాల ట్విస్టులు లేకపోతే మనకు అట్రాక్ట్ కావు జగత్తుకి. ఇప్పుడు ఉదయం లేవగానే ఆ కుటుంబంలో తల్లిదండ్రులకి నాన్నగారండి నమస్కారం అండి, అమ్మగారండి నమస్కారం అండి, అత్తగారండి నమస్కారం అండి, మామగారండి నమస్కారం అండి అని రోజు వాళ్ళకి పాద పూజ చేస్తూ, వాడు ఆఫీస్కి పోవడం, ఆ ఇంట్లో ఉన్న కోడలు అక్కడ ఉన్న వాళ్ళందరికీ మంచిగా వండి పెట్టడం, వాళ్ళ బాగోగులు చూస్తూ ఉండడం, ఇలా ఫస్ట్ రోజు ఆ సీన్ అంతా పెట్టాడు. రెండో రోజు మళ్ళీ ఎవరో వాళ్ళ ఇంటికి వచ్చారు ఉదాహరణకి. వచ్చిన తర్వాత ఈ కోడలు వచ్చి మళ్ళీ అత్తగారండి నమస్కారం అండి, మామగారండి నమస్కారం అండి అని అంటూ ఆ వచ్చిన వాళ్ళకు కూడా మర్యాదలు చేస్తూ అంతా బాగోగులు కనుక్కుంటూ, మీరు మా అత్తగారి తరఫున బంధువులండి, మా అత్తగారు ఎంత ముఖ్యమో మీరు కూడా మాకు అంతే ముఖ్యం అండి ఇలా చెబుతూ ఈ సంభాషణతో రెండో రోజు కూడా వాడు సీరియల్ పెట్టేశాడు. ఇలా 3వ రోజు పెట్టాడు, 4వ రోజు పెట్టాడు, 5వ రోజు పెట్టాడు, 6వ రోజు పెట్టాడు. ఇలా మహా అయితే ఒక వారం రోజులు చూస్తారు. అంటే ట్విస్ట్ లేదు. ట్విస్ట్ లేకుండా వారం రోజులు చూస్తారు, ఇంకా ఏమవుతుందా అని. వారం రోజులైనా అదే ఉంది, 7 రోజులు 8 రోజులైనా అదే ఉంది, 10 రోజులైనా అదే ఉంది. ఆ తర్వాత సీరియల్ చూస్తారా ఇక మీరు? రోజు అదే. రోజు గౌరవంగా ఉండడం, మర్యాదగా ఉండడం, వాళ్ళ అడుగుజాడల్లో నడవడం, ఇలాగే సీరియల్ నడిచిందంటే మీరు చూస్తారా? ఎక్కడైతే క్యారెక్టర్లు ఎదురు తిరిగి వాళ్ళ సొంత తమ్ముడికో సొంత చెల్లెలకో పుల్లబెట్టి వాళ్ళ కాపురాలు నాశనం చేయడం, లేకపోతే ఇంకొకటి చేయడం, బిజినెస్ లో మళ్ళా ఇంకేదో దాన్ని నాశనం చేయడం, అంటే 7 కాగానే ఠంగన వచ్చి కూర్చుంటాం మనం. ట్విస్ట్ అంటే మనసుకి ట్విస్ట్ కావాలి, నిరంతరం ట్విస్ట్ మనసుకి. అట్లాగే ఆధ్యాత్మికంగా కూడా అట్లాగే తయారైంది. దీనికి ఎప్పుడు ఏదో కొత్త ఎక్స్పీరియన్స్లు కావాలి దీనికి. పాపం ఈ పిచ్చి మొహానికి
కొత్త ఎక్స్పీరియన్స్ నిరంతరం ఏదో కనపడాలి, ఏదో మాయమైపోవాలి, ఏదో ఫట్ అంటే ఏదో సిద్ధి జరగాలి, అది జరగాలి, ఇది జరగాలి. ఇట్లా అది చెప్తేనే అట్రాక్ట్ అవుతాం. ఒరే ఏమీ లేదురా బాబు, నువ్వు ఉన్నది కూడా నువ్వు వదిలిపెట్టాలరా అంటే అట్రాక్ట్ కావు. మీరు కావాలంటే చూడండి, నీ జీవితాన్ని ఎలా అయినా నువ్వు మార్చుకోవచ్చు, ఈ 10 టిప్స్ గాని మీరు ఫాలో అయితే అని పెడితే 1,00,000 మంది చూస్తారు. కరెక్ట్ గా ఒక 2 రోజుల్లోనే 1,00,000 వ్యూస్ వచ్చేస్తాయి. 1,00,000 వ్యూస్. అందరికి క్యూరియాసిటీ, నా జీవితం మార్చేసుకోవచ్చట, అవేవో 10 టిప్స్ ఉన్నాయట, మొత్తం చేసేసుకోవచ్చు అని. ఒరే నీ జీవితం నీ చేతిలో లేదురా, నీ జీవితం తీసేసిన సినిమా, నువ్వు ఇక్కడ ఏమి చేయలేవు అని క్యాప్షన్ పెట్టి ఒక రిలీజ్ చేయండి యూట్యూబ్ లో. మహా అయితే 200, 300 చేస్తారు. చేసి కూడా అందరూ డిస్లైక్ పెట్టుకుంటారు. భలే చెప్పొచ్చావులే, నా జీవితం నా చేతిలో లేకపోతే ఇంకెందుకు ఈ జీవితం అని. నచ్చదు. అంతే అండి బాబు, ఇంకేం లేదు. చిత్తవాయవ చిత్క్రియాయుత శాఖయోర్ధయి శక్తి మూలక. మూల శక్తికి 2 శాఖలు గలవు. అవి ఏమిటంటే చైతన్య రూపమైన చిత్తము, క్రియారూపమైన ప్రాణము. చిత్తము అంటే ఇప్పటిదాకా చెప్పింది అంతా చిత్తం అంటే ఏవైతే ప్రోగు చేసుకున్నామో జ్ఞాపకాలు, దానికి సంబంధించిన సంస్కారాలు, దానికి సంబంధించినవన్నీ ఆ చిత్తంలో ఉంటాయి. కాబట్టి మనం ధ్యానం చేసినా కూడా మనసు నుండి సూక్ష్మమైన మనసు నుండి బుద్ధి నుంచి చిత్తానికి వెళ్ళిపోతున్నాం. అంటే ఇంకా సూక్ష్మంలోకి వెళ్ళిపోగానే చిత్తంలో ఏమేమి ఉన్నాయో అవన్నీ మీకు కనపడుతుంటాయి. మొత్తం వాటన్నిటిని మనం గ్రేడింగ్ ఇచ్చుకుంటున్నాం. నాకు ఇవన్నీ కనపడుతున్నాయండి, బ్రహ్మాండంగా కనపడుతున్నాయి, నాకు అవి తెలిసిపోతున్నాయి, ఇవి తెలిసిపోతున్నాయి అని. ఎక్కడివో తెలియట్లేదు. నీ చిత్తంలో ఉన్నవే మీరు దాన్ని ధ్యానం అంటే గెలకడం. మొరటుగా చెప్పుకోవాలి అంటే ధ్యానం అంటే గెలుకుట, దాన్ని కదిలించుట. అంటే ఎప్పుడైతే మనం ధ్యానం అనే ప్రక్రియలో అంటే దాన్ని టచ్ చేస్తున్నాం, ఆ లోపల ఉన్నటువంటి మహాశక్తిని టచ్ చేసే ప్రక్రియలో మనం ఆ ఉచ్ఛ్వాస నిశ్వాసాలను గమనిస్తూ వెళుతున్నాం మూలానికి. ఈ మూలానికి వెళుతున్న ప్రక్రియలో ఎక్కడెక్కడైతే ఎలాంటి సంస్కారాలు మనకుంటాయో అవన్నీ మనకి వాసనలు వస్తాయి. ఇప్పుడు ఒక 10 ఏళ్ల నాటి డ్రైనేజీని మనం దాన్ని క్లీన్ చేయడం మొదలు పెట్టాం అనుకోండి, గబ్బు లేచిపోతుంది ఒక్కసారిగా. కంపు అది ఆ కంపు ఎక్కడి నుంచి వచ్చింది? కొత్తగా బయట నుంచి వచ్చిందా? కాదు. శుభ్రం చేసుకునే ప్రక్రియలో కంపంతా లేస్తుంది. కంపు లేస్తుంది. అలాగే ధ్యానం అనేటువంటిది ఆయన గురువు గారు చెప్పినటువంటి ఆ శ్వాస మీద ధ్యాస అనే ప్రక్రియ చేస్తూ ఆ మూలంలోకి పోవడం శుభ్రం చేసుకునే ప్రక్రియ. అది ఆ శుభ్రం చేసుకునే ప్రక్రియలో మన సంస్కారాలే కంపుగా లేస్తుంటాయి. అది కొంతమంది చూడండి సార్, ధ్యానం చేస్తూ ఉంటే చాలా చండాలమైన ఆలోచనలు వస్తాయండి, నాకు అదేం దరిద్రము, మామూలుగా ఉంటే రావండి నాకు, అప్పుడు కూర్చుంటేనే వస్తాయి అని. అది తప్పు కాదు. అంటే ఎందుకని మన చిత్తాన్ని మనమే దాన్ని క్లీన్ చేసుకునే ప్రాసెస్ మొదలు పెట్టాం కదా. ఆ మొదలు పెట్టినప్పుడు ఆ గబ్బంతా వస్తుంది, ఆ కంపంతా వస్తుంది. అది కొంతమందికి చాలా అబ్యూజ్డ్ అండ్ ఫిల్తీ థాట్స్ వస్తాయి. ఏం దిగులు పడాల్సిన పని లేదు. ఆ వచ్చిన వాటన్నిటిని తోసేస్తూ ఉండడమే. ఎవరికి వచ్చింది? ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు, అక్కడ సమాధాన పడాలి. అక్కడ ఇంకొంతమందికి ఏవో బ్రహ్మాండమైన అప్సరసలు లేకపోతే దేవకాంతలు, ఏవో గంధర్వులు కనపడుతుంటారు. అది కూడా చిత్తంలో ఉన్న సంస్కారాలే, ఎప్పటివో అవి కనపడుతుంటారు. దానికి కూడా ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు, అసలు నేనెవరు, ఇదంతా కాదు, నేనెవరు అని ఆ క్లీన్ చేసుకునే ప్రక్రియలో ఆ లేస్తున్న వాసనలన్నిటినీ కూడా తీసేయాలి తప్ప వాటి ఉచ్చులో పడకూడదు. మళ్ళీ వాటి ఉచ్చులో పడ్డాము అంటే చిత్తం క్లీన్ కాదు. ఇక అట్లాంటి చిత్తం అది. ఆ లోపల ఉన్నటువంటి ఆ మహాశక్తి అది 2 రకాలుగా, ఒకటి ప్రాణశక్తిగా, ఇంకొకటి చిత్తముగా, అది ఆ రకంగా ఉంటుంది. ఈ చిత్తం ఏం చేస్తుంది? ఇది ఈ 10 ఇంద్రియాల ద్వారా జగత్తుతో సంబంధం పెట్టుకుంటుంది. ప్రాణమేమో ఆ లోపల ఉన్నటువంటి ఆ చిత్తు ఈ శరీరంతో సంబంధం పెట్టుకుంటుంది. ఆ చిత్తు ఏం ఆ ప్రాణమేమో, శ్వాసేమో
శరీరమే నువ్వు అనే భావన కలగడానికి అది. చిత్తమేమో మన పూర్వ సంస్కారాలన్నింటినీ ఆధారం చేసుకొని జగత్తుతో సంబంధం పెట్టుకుంటుంది. ఈ జగత్తు నిజము, ఈ జగత్తుతో పాటు ఇతర జగత్తులు కూడా నిజము, ఇతర లోకాలు కూడా నిజము, ఇక్కడ ఇవి ఉండాలి, అవి ఉండాలి, ఇవి ఉండకూడదు, ఇవి ఉండకూడదు అని జడ్జి చేస్తూ ఉంటుంది ఆ చిత్తం. అట్లాంటిది అది. ఇప్పుడు 13వ శ్లోకానికి వద్దాం. లయ వినాశనే ఉభయ రోధనే లయగతం పునర్భవతి నోమృతం. 7:59 ఒక 15 మినిట్స్ మనం చెప్పుకుందాం 7:30 వరకు. లయ వినాశనే ఉభయ రోధనే లయగతం పునర్భవతి నోమృతం. ఇది 13వ శ్లోకం. 13వ శ్లోకం. లయము వినాశనము ఇవి రెండు నిరోధనములు. లయము వినాశము ఇవి రెండు నిరోధనములు. లయమనగా తలపులను కట్టడి చేయుట, వినాశనమనగా వృత్తి మూలమైన అహంకారం యొక్క నాశనము. చూడండి, మనకి ధ్యానంలో ఏం జరుగుతుందంటే తాత్కాలికంగా మనస్సు లయమవుతూ ఉంటుంది. ధ్యానంలో ఉన్నంతసేపు ఏమి ఆలోచనలు రావు, బాగానే ఉంటుంది అంతా. ధ్యానం నుంచి బయటికి రాగానే ఎక్కడ లేని ఆలోచనలన్నీ వచ్చి పడతాయి. ధ్యానానికి ముందు మనం ఏదైతే సంకల్పించున్నామో అదే జ్ఞాపకం వస్తుంది. ఇప్పుడు ఉదాహరణకి ధ్యానానికి ముందు ఏదో కరెంటు బిల్లు గురించో, మున్సిపాలిటీ ట్యాక్స్ గురించో, లేకపోతే ఇంకో వ్యవహారం గురించో మనం ఒకవేళ ఆలోచన ఉంది అనుకోండి, మనం ధ్యానానికి కూర్చున్నాం. 1 గంట 2 గంటలో 3 గంటలో 3 గంటలు ధ్యానం చేసిన ఆ ధ్యానం నుంచి లేవగానే మీరు పోయి ఎలక్ట్రిసిటీ బిల్ ఎక్కడుందో వెతుక్కుంటారు. మీరు కావాలంటే చూడండి, నేను చెప్తున్నాను కాదు, మీరు కావాలంటే చూడండి. ధ్యానం ముందు ఒకవేళ మున్సిపాలిటీ ట్యాక్స్ కట్టాల్సి ఉందో అనే ఆలోచన ఉండింది అనుకోండి, ధ్యానం నుంచి లేవగానే పోయి మున్సిపాలిటీ ట్యాక్స్, అదే వాటర్ బిల్ ఎక్కడుంది, హౌస్ ట్యాక్స్ ఎక్కడుంది, లేకపోతే ఇంకొకటి ఎక్కడుంది ఎత్తుక్కుంటాం. లేదా అమ్మాయి పెళ్లి సంబంధం గురించి ఆలోచన ఉందనుకోండి, ధ్యానం నుంచి లేవగానే పోయి డైరీ తీస్తారు, లేకపోతే ఫోన్ తీస్తారు. అరే అవును, నిన్న వాళ్ళు ఫోన్ చేశారు కదా, మళ్ళీ ఫోన్ చేసి కనుక్కుందాం అని అదే ఆలోచన వచ్చేస్తుంది ఆటోమేటిక్. దీనికి ఉదాహరణ కూడా చెప్పాము. పిల్లవాడు రాత్రి నిద్రపోయేటప్పుడు ఏ ఆలోచనతో, ఏ హఠంతో, ఏ ఏడుపుతో అయితే వాడు ఏ ఆలోచన మనకు అప్లికేషన్ పెట్టి వాడు నిద్రపోతాడో, తెల్లవారి లేవడమే అడుగుతాడు వాడు. ఉదాహరణకి వాడు రాత్రి పడుకునేటప్పుడు, రేపు నాకు బ్యాట్ కొనిస్తారా, క్రికెట్ బ్యాట్, రేపు వెళ్దాం డాడీ రేపు అని వాడు, రేపు వద్దురా పని ఉందిరా నాకంటే, లేదు రేపు వెళ్దాం డాడీ అంటే, సరే పడుకోరా ముందు పడుకో, రేపు చూద్దాం రేపు అని అంటే వాడు అప్పటికి నిద్రపోతాడు వాడు. కానీ వాడు తెల్లవారి లేవడమే, వాడికి బ్రష్ ఎక్కడుందా, పేస్ట్ ఎక్కడుందా, లేకపోతే పాయిఖానా వస్తుందా, మూత్రం పోవాలన్నా, లాబరేటరీ పోవాలన్నా, వాష్రూమ్ పోవాలన్నా, ఇవేం ఉండదు. వాడు లేవడమే. వాడు డాడీ కనపడలేదంటే టెన్షన్ వచ్చేస్తుంది వాడికి. వెంటనే వాడు అమ్మ దగ్గర పోయి, మా నాన్న ఎక్కడికి పోయారమ్మా, ఇప్పుడు బ్యాట్ కొనిస్తున్నారు కదా నాకు ఈరోజు అంటాడు. మనము అమ్మగా, దరిద్రుడా నోరు కంపు కొడుతుంది, పాచిమోహం కూడా కడుక్కోలేదు నువ్వు, అప్పుడే నువ్వు బ్యాట్ అడుగుతున్నావు, పోయి ముందు బ్రష్ చేసుకురా పోరా, నువ్వు బ్రష్ చేసుకురాపో, మీ నాన్న ఎక్కడికి పోలేదులే, వాకింగ్ పోయినాడని బయటికి వెళ్ళాడు, వస్తాడు అని అంటామా అనమా? ఎన్నిసార్లు మనం చేసాం మనం పిల్లలతో. దానిని మనసు యొక్క లయము అంటారు. దాన్ని అంటే తాత్కాలికంగా లయం పొందింది, ఏ ఆలోచనలు లేకుండా సస్పెండెడ్ కాన్షియస్నెస్, సస్పెండెడ్ మైండ్. ఇట్ ఈస్ ఓన్లీ ఏ సస్పెండెడ్ మైండ్, బట్ నాట్ ట్రాన్స్ఫార్మ్డ్. ట్రాన్స్ఫార్మేషన్ జరగలేదు. ఆ ఉన్న మనసు బ్రహ్మముగా, ఆత్మగా ట్రాన్స్ఫర్మేషన్ జరగలేదు. అది కేవలం సస్పెండ్ అయింది అంతే. ఇట్ ఈస్ ఓన్లీ ఏ టెంపరరీ సస్పెన్షన్ డ్యూ టు యువర్ దట్ ధ్యాన ప్రక్రియ. చేసే ధ్యానం అనే క్రమంలో, అందుకే భగవాన్ దాన్ని ఒప్పుకోరు. దాన్ని ధ్యానం అంటే ఒప్పుకోరు, విచారణ చెయ్యి అంటారు. ధ్యానాన్ని కూర్చోవడమేమో ధ్యానం అనే ప్రక్రియలో కూర్చున్న, విచారణ చెయ్యి.
అంటే మొదట ధ్యానానికి కూర్చోండి. మీరు ఏం చేస్తారో తెలియదు కదా నాకు. ధ్యానం అంటే దాన్ని ఎట్లా చేస్తారో తెలియదు. ఆ ధ్యానము నేను ఎవరు అనేటువంటి దాంతో గాని, లేకపోతే ఆలోచనలు గమనించడం గాని, లేకపోతే ఇప్పుడు మీరు చేసినట్టుగా ఆ శ్వాసను గమనించుకుంటూ అలా ఉండడం, ఆ మూలానికి వెళ్ళడం. శ్వాస ఎక్కడ పుడుతోంది, మళ్ళీ ఎక్కడ లయం అయిపోతుంది. శ్వాస ఎక్కడ పుడుతోందో అక్కడే లయం అవుతుంది. జాగ్రత్తగా చూసుకోండి. అప్పుడు ఏదైనా ఆలోచన వచ్చిందనుకోండి, ఆలోచన అక్కడ ఈ ప్రిన్సిపల్ అప్లై చేయాలి. అక్కడ ఈ ఆలోచన ఎవరికొచ్చింది? ఈ ఆలోచన ఎవరికొచ్చింది? లేకపోతే ఏదో బ్రహ్మాండమైన వెలుగు కనపడింది అనుకోండి ఉదాహరణకి. ఇది ఎవరికి కనపడుతుంది? ఇంకా ఇది నాకు. అంటే నేననేవాడిని ఉంటేనేగా నాకు ఇది కనపడుతుంది. నాకు. మరి నాకంటే నేనెవరసలు? నేనెవరసలు? అది విచారణ. ఈ విచారణ వలన you will not attain the temporary suspension of mind. You will attain the complete transformation of the mind. You will get the complete transformation of the mind. విచారణ వలన, ఒక్క విచారణ వలన మాత్రమే ఆ మనసు అనేటువంటిది ఆత్మగా ట్రాన్స్ఫర్మేషన్ జరిగిపోతుంది. అసలు ఆ ట్రాన్సిషన్ చూడొచ్చు మీరు. దట్ ట్రాన్సిషన్ పీరియడ్ కెన్ ఈజీలీ బి అబ్జర్వ్డ్ బై దట్ అబ్జర్వర్. ఆ శాంతి తెలిసిపోతూ ఉంటుంది. ఆ శాంతి, నిశ్చలత్వం తెలిసిపోతూ ఉంటుంది. అక్కడ కూడా అసలు ఈ నిశ్చలత్వాన్ని అనుభవిస్తుంది ఎవరు? నిశ్చలంగా ఉన్నాను నేనండి కాదు. బాగానే ఉంది, అంతవరకు వచ్చారు, బాగానే ఉంది. కానీ అది ఆ అబ్జర్వర్ కూడా ఉండకూడదు, వాడు కూడా ఉండకూడదు. వాడు కూడా కల్పిట్టే, వాడు కూడా. ఎందుకంటే ఇప్పుడు నిశ్చలంగా ఉన్నాను అన్నవాళ్ళు కాసేపటికి లేదండి ఆసిలేట్ అయిపోతున్నానండి, కదిలిపోతున్నానండి అని అనడానికి అవకాశం ఉంది. యాజ్ లాంగ్ యాజ్ ది అబ్జర్వర్ ఈస్ దేర్, you get all sort of experiences that might be stillness or oscillations. Observer and experiencer ఉన్నంత వరకు నిశ్చలత్వాన్ని అనుభవిస్తుంటాడు, మళ్ళీ కదలికలని అనుభవిస్తుంటాడు, స్టిల్నెస్ ని అనుభవిస్తాడు, ఆసిలేషన్స్ ని అనుభవిస్తాడు. కాబట్టి వాడెవడు అబ్జర్వర్? ఎవడు అసలు వాడు? ఈ నిశ్చలత్వాన్నైనా ఆ కదలికలనైనా అనుభవించే ఆ అబ్జర్వర్ ఎవడు? ప్రశ్న వేసుకోండి నాయన బాబు, ప్రశ్నలు వేసుకోండి. ఎందుకంటే ఇది ప్రాక్టికల్ మార్గం. డోంట్ వేస్ట్ టైం. ఎవ్రీ మినిట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. చాలా ప్రాక్టికల్ మార్గం ఇది. ఈ శరీరానికి రోగం రాకముందే, ఈ శరీరము ఒక రోగం రూపంలో నేనున్నానని చెప్పకముందే మనం శరీరం కాదు అని తెలుసుకోవాలి. ఒక్కసారి శరీరము అది ఇండికేషన్స్ ఇవ్వడం మొదలు పెట్టింది అనుకో, మోకాళ్ళ నొప్పులతోనో, భుజాల నొప్పులతోనో, లేకపోతే కిడ్నీలో పెయిన్ అనో, లేకపోతే నడుము దగ్గర పెయిన్ అనో, లేకపోతే సర్వైకల్ స్పాండిలైటిస్ అనో, డిస్క్ ప్రొలాప్స్ అనో, డిస్క్ హెర్నియేటెడ్ డిస్క్ అనో, లేకపోతే ఇంకోటి ఏదో లంబార్ పంక్చర్ అనో, ఇంకా ఏదని ఇదనో, కూర్చోగానే మనకి అక్కడెక్కడో నొప్పి పుడుతుంది, మనసు అక్కడికి వెళ్ళిపోతుంది, డింగ్ అంటే వెళ్ళిపోతుంది. దాన్ని పట్టుకుంటుంది. ఇంకా విచారణ ఏమి జరగదు. ఇక అంత అబద్ధం అది. ఇంకా టైం ఉందిలే, చేసుకోవచ్చులే, చూద్దాంలే, అమ్మాయి పెళ్లి తర్వాత చూద్దాంలే అంటే శరీరం అంత అవకాశం ఇవ్వదు. 25 ఏళ్లకే డయాబెటీస్ మొదలైపోతుంటే మనకి శరీరాలకి అదొక్కటి వస్తే చాలు. శరీరంలో చక్కెర వ్యాధి ఒక్కటి వస్తే చాలు, సమస్త రోగాలు ఉన్నట్టే లెక్క. ఇంకా ఎందుకంటే తెలియని నీరసం, చిన్న పని చేసిన అలసట, కాళ్ళ తిమ్ముర్లు, అరికాళ్ళలో మంటలు, ఊరికినే చికాకు, కాస్త ఎక్కువ తినడానికి లేదు, తక్కువ తినడానికి లేదు, దరిద్రం అది. కాస్త రుచి బాగుంది కదా అని ఎక్కువ తింటే ఏమో అది 250 ఏళ్ళు కూర్చుంటుంది, 250, 270 ఏళ్ళు కూర్చుంటుంది. అది పోనీ తక్కువ తిందామా అంటే ఇది నాలుక ఒప్పుకోదు.
ఇంకొకటి వేయించుకుంటే బాగుంటుంది, ఇంకొకటి వేయించుకుంటే బాగుంటుంది అని అనిపిస్తుంటుంది. ఇంకొకటి వేయించుకుంటే మళ్ళా సాయంత్రం కూడా ఇన్సులిన్ డోస్ ఇంకొకటి వేయించుకోవాలి. ఇప్పుడు దాకా 15 యూనిట్లు మార్నింగ్ తీసుకుంటే సరిపోతుంది. ఓన్లీ 15 యూనిట్స్ మార్నింగ్ మాత్రం తీసుకుంటే. బాగా కాస్త ఇష్టపడి ఇంకొక జిలేబీ వేయించుకున్నాం అనుకో, మళ్ళా సాయంత్రం కూడా ఇంకొక 10 యూనిట్స్ మళ్ళీ వేయించుకోవాలి, డింగ్ పొడిగించుకోవాలి ఇన్సులిన్. అదొక దరిద్రపు రోగం అది. అదంతే, అది వస్తే అంతే. పైగా తింటే ఏమో ఆయాసం, తినకపోతే నీరసం. అది వస్తే అట్లాంటిది. కాస్త ఎక్కువ తిన్నామా ఇంకా షుగర్ లెవెల్స్ పెరిగిపోయి ఆయాసంగా, అలసటగా, భయంగా, ఆందోళనగా, నానా రకాలుగా ఉంటుంది. కాస్త తక్కువ తిన్నామా నీరసంగా పడి ఉంటాం. దేనికి ఓపిక ఉండదు. 25 సంవత్సరాలకే అందరూ ఎఫెక్ట్ అవుతున్నారు. ఇంకా అలాంటప్పుడు మనకి ఇంకా టైం ఉంది, చేసుకుందాం, అమ్మాయి పెళ్లి తర్వాత చేద్దాం, అమ్మాయిని అప్పగింతల తర్వాత చేద్దాం, లేదా అమ్మాయి కొడుకు పుట్టిన తర్వాత చేద్దాం, లేకపోతే మా వాడు సెటిల్ అయిన తర్వాత చేద్దాం అంటే శరీరం ఇవ్వదు అవకాశం. అది ఎక్కడో చోట పోక్ చేస్తుంటుంది మనం. ఇప్పుడంటే మనకి గుండె ఉన్నట్టు తెలియదు, కిడ్నీలు ఉన్నట్టు తెలియదు, ఏం లోపల ఏం పార్ట్స్ ఉన్నాయో తెలియదు. మనకి సడన్ గా గుండె ఉన్నట్టు తెలుస్తుంది. మనకి గుండె ఉన్నట్టు తెలుస్తుంది అంటే అర్థం ఏంటి? ఇక్కడ ఒక వెరీ షార్ప్ పెయిన్, షూటింగ్ పెయిన్ వస్తుంది లోపల నుంచి, అని వస్తుంది. అప్పుడు తెలుస్తుంది, అరే ఇదేదో హార్ట్ అటాక్ లాగా ఉంది, ఏదో పెయిన్ ఉన్నట్టుంది, ఇది ఏంట్రా నాయన. అప్పుడు గుండె ఉన్నట్టు తెలుస్తుంది. గుండె ఉన్నట్టు తెలిసిన తర్వాత మనకు ఆత్మ ఉన్నట్టుగా ఇంక గుర్తుపట్టం. ఇంకా మనకు ఆత్మ ఉన్నట్టు తెలియదు. ఎందుకంటే గుండె ఉన్నట్టే తెలుస్తుంది. ఆ గుండెని రిపేర్ చేసుకోవడానికి కార్డియాలజిస్ట్ ఎవడు? వాడు ఎండి డిఎం, ఎంఎస్ ఎంసిహెచ్, వాడు కార్డియో థొరాసిక్ సర్జనా, లేకపోతే వాడు ఇంటర్వెన్షన్ కార్డియాలజిస్టా? కిమ్స్కి వెళదామా, అపోలోకి వెళదామా, లేకపోతే ఇంకెవరన్నా మనకు తెలిసిన వాళ్ళు ఎవరున్నారా? దీంట్లో వెతకడం పడిపోతాం తప్ప లోపల ఉన్న ఆత్మతత్వాన్ని వెతకడం ఇంక మనకు చేత కాదు. ఇంకా కుదరదు. ఇంకా మీకు కావాలంటే చూసుకోండి, వీళ్ళ దగ్గర అపాయింట్మెంట్లు తీసుకోవడానికి సరిపోతుంది. ఒక్కసారి ఆ ఉచ్చులో పడ్డామంటే ఇంక అయిపోతుంది కథ. మన కథ ఫుల్ స్టాప్. ఇంకా ఆత్మతత్వం లేదు, బోడితత్వం లేదు, ఏమీ లేదు. ఇంకా బతికుంటే చాలరా నాయన, ఏదో ఒకట్రా, ఈ జన్మకింతే, ఇంకా ఈసారి జన్మ చూద్దాం దేవుడు కరుణిస్తే అని అంతటి నిరుత్సాహం వచ్చేస్తుంది. ఇది ఉంది అని మనకి అవయవాల రూపంలో చెప్పకముందే మనకి ఆ యొక్క ఇంటిమేషన్, ఆ యొక్క ఇన్స్ట్రక్షన్ మనకు లోపల నుంచి, ఒరే గుండె ఉందిరా, కిడ్నీ ఉందిరా, ఇక్కడ పెయిన్ వచ్చింది అనుకో ఈ పార్ట్ లో, అంటే కిడ్నీలో స్టోన్ అనో, క్రియాటినిన్ లెవెల్ పెరిగిపోయిందనో, ఒక కిడ్నీ సరిగ్గా పనిచేయటం లేదనో ఏదో అయిపోతుంది, తెలిసిపోతుంది. ఇంకా కాబట్టి శరీరము రోగం రూపంలో నేను ఉన్నాను అని చెప్పక ముందే ప్రతి వాళ్ళము నేను శరీరం కాదు అని తెలుసుకోవడమే ఇప్పుడున్న మన కర్తవ్యం. ఏమండి? కాబట్టి లయము వినాశనము ఇవి రెండు నిరోధనము. లయం అనగా తలపులను కట్టడి చేయుట. లయం అంటే కేవలం తలపులను కట్టడి చేయడం. తలపులు అంటే ఆలోచనలు, ఆలోచనలు అంటే కదలికలు, కదలికలు అంటే నీ చిత్తంలో ఆల్రెడీ కొన్ని జన్మలుగా ఏర్పాటు చేసుకున్న సంస్కారముల పుట్ట, టెండెన్సీస్ పుట్ట. ఇట్ ఈస్ ఎ బ్యాగ్ ఆఫ్ టెండెన్సీస్. వాసన నిలయం, అది వాసనల నిలయం, జ్ఞాపకాల నిలయం. మనకి ఈ ధ్యానాల్లో కనపడేవన్నీ ఇక్కడి నుంచి వచ్చేవే. దాన్ని ఆ తుట్టిని కదిలిస్తున్నాం కదా, ఆ తుట్టిని కదిలిచ్చే కొద్దీ ఒక్కొక్కటి బయటపడుతున్నాయి. వాటికి ఏం మనం మురిసిపోకూడదు. మనం అవి ఎంత అద్భుతాలైనా వాటిని మురిసిపోకూడదు. ఎంత నీచమైన ఫిల్తీ అండ్ వెరీ అబ్యూజ్డ్ థింగ్స్ అయినా కూడా, ఓ ఇట్లాంటివి కూడా ఉన్నాయా నాకు సంస్కారాలు, సరే కానీ తీసేయి. ఎవరికి ఉన్నాయి అని ప్రశ్నించుకోవడమే. ఎవరికి ఉన్నాయి? మన సంస్కారాలు చేసి మనమే నవ్వుకోవడం తప్ప, ఓహో ఇట్లాంటి ప్రాక్టీసెస్ కూడా చేస్తున్నావా ఎప్పుడు? వెరీ గుడ్.
అంతే తప్ప ఏమి తిట్టుకో మనం చీ ఏంటండి దరిద్రం ఇట్లాంటి ఆలోచనలు వస్తున్నాయని ఆత్మ న్యూనతాభావంలోకి పోకూడదు. డోంట్ బికమ్ ఇన్ఫీరియర్. ఎందుకంటే ఆత్మకి పాపం లేదు, అదంతా చిత్తం యొక్క దరిద్రం. అదంతా మనం ఎప్పుడు స్వచ్ఛమైన వాళ్ళమే. యు ఆర్ ఆల్వేస్ ద ప్యూరెస్ట్ ఆఫ్ ది ప్యూర్. అంత పరిశుద్ధమైనటువంటి తత్వము మనం, ఎలాంటి కలుషితము కల్మషము లేనటువంటి తత్వము. అయితే చ్యుతి చెంది జారి స్లిప్పరీ, ఇన్ ఎ స్టేట్ ఆఫ్ వెరీ స్లిప్పరీ మోడ్, we have accumulated all sort of tendencies and other the worldly mundane affairs. ఈ జగత్తు నిజం అనుకొని, ఈ జగత్తుతో పాటు ఇంకా సూక్ష్మ లోకాలు, ఇంకా ఏవో నానా కంపు గబ్బంతా కూడా నిజం అనుకొని దాన్ని అంతా యాక్సెప్ట్ చేసి పెట్టుకున్నాం అంతే. ఇప్పుడు ఈ లోపలికి వెళ్ళే ప్రక్రియలో అన్నిటిని చూస్తాం, మళ్ళా మనం చూస్తాం. ఇప్పుడు ఇక్కడి నుంచి విజయవాడకి వెళ్ళేటప్పుడు అన్ని చూస్తారు కదా. అప్పుడు ఉదాహరణకి ఇప్పుడు నెల్లూరు నుంచి వెళితే ఇక్కడి నుంచి కావలి వస్తుంది, కావలి తర్వాత ఒంగోలు వస్తుంది, ఒంగోలు తర్వాత చిలకలూరిపేట వస్తుంది, చిలకలూరిపేట తర్వాత గుంటూరు వస్తుంది, గుంటూరు తర్వాత విజయవాడ వస్తుంది. అది తప్పదు. అది విజయవాడ డెస్టినేషన్. ఇవన్నీ వస్తాయి. ఇది రాకూడదండి అంటే వచ్చినప్పుడు కళ్ళు మూసుకో అంతే. మనం చేయాల్సింది అది రాకుండా పోదది. ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు కావలి వస్తుంది, ఖచ్చితంగా కావలి టచ్ అవుతుంది, చిలకలో ఇది ఒంగోలు టచ్ అవుతుంది, అన్ని అవుతాయి. వచ్చినప్పుడు ఏం చేయాలి? కళ్ళు మూసుకో. రాకూడదు అని ఎక్స్పెక్ట్ చేయకండి. అలాగే ఇక్కడి నుంచి ఆ లోకాలు కనుక ఈ లోకాలు రాకూడదు అని ఎక్స్పెక్ట్ చేయవద్దు. అది ఇట్ మే బి ఎ వెరీ ఫిల్తీ ఆర్ ఇట్ ఈస్ ఎ వెరీ ప్రైడ్ అండ్ ఎస్టీమ్ ఆర్ ఎ వెరీ పయస్ ఆర్ వెరీ ఎక్స్టటిక్ ఆర్ ఎనీ చాస్టిటీ రిలేటెడ్ థింగ్స్. అది ఎంత పవిత్రమైన భావనైనా కానివ్వండి, ఎంత నీచమైన భావనైనా కానివ్వండి, వచ్చినప్పుడు మనం గుర్తించకుండా ఉంటే చాలు అంతే. సరే ఓకే. అలా కాబట్టి అలా మనము ఆ యొక్క ఆలోచనల్ని తాత్కాలికంగా కట్టడి చేయడం. వినాశం అనగా వృత్తి మూలమైన అహంకారం యొక్క నాశనం. వినాశనం అంటే ద కంప్లీట్ destroy of your ego. Complete destroy of our ego. It is not a temporary suspension of the mind or chitta. It is the absolute destroy of our ego. ఈ అహంకారాన్ని పూర్తిగా నాశనం చేయడమే వినాశనము, అహంకారం యొక్క నాశనం. ఆలోచనలు అణగిన మనసులో మూల వృత్తి అయిన అహంకారం ఇంకా మిగిలే ఉంటుంది. ఇప్పుడు ధ్యానంలో మనం ఆలోచనలు తాత్కాలికంగా అణిగినా అహంకారం మిగిలే ఉంటుంది. ఇంకా అహంకారం పోదది. ఆ ఈగో స్టేట్ ఎక్కడికి పోదది, అది అక్కడే ఉంటుంది. అందువలన ధ్యానము మిమ్మల్ని పరిపూర్ణంగా ఆ అహంకార నాశనం వరకు తీసుకొని వెళ్ళలేదు. ఇది కూడా ప్లీజ్ టేక్ ఇట్ యాజ్ గ్రాంటెడ్. దీనికి కూడా ఎవిడెన్స్లు ఉన్నాయి, దీనికి కూడా సాక్ష్యాలు ఉన్నాయి, దీనికి కూడా యోగ వాసిష్టంలో చెప్పున్నారు. ధ్యానములో విచారణ జరిగితే తప్ప అహంకార నాశనము జరగదు. ధ్యానంలో ఎంక్వైరీ జరగాలి, విచారణ జరగాలి. విచారణ జరిగితేనే అహంకార నాశనం, అహంకార ధ్వంసం జరుగుతుంది. కేవలం కూర్చో ఉంటాను, నేను ఇలా అబ్జర్వ్ చేస్తూ ఉంటాను అంటే ఎస్, దాని వలన కొంత దూరం ప్రయాణం చేస్తారు. ఖచ్చితంగా కొంత దూరం, ఒక దూరం వరకు ఆ యొక్క శ్వాస ఎక్కడ పుడుతోంది, ఎక్కడ వెళుతోంది, ఇక్కడ ఉన్నప్పుడు, ఏ ఆలోచనలు లేనప్పుడు, అంతవరకు వెళ్ళగలిగినప్పుడు అక్కడ ఉంటున్నానని తెలుస్తోంది కదా. ఆ తెలిసేటువంటి దాన్ని జస్ట్ క్వశ్చన్, ఇక్కడ ఉన్నది ఎవరు? క్వశ్చన్ చేసుకోండి. ఇక్కడ ఉన్నది ఎవరు? ఇక్కడ ఉన్నది ఎవరు అంటే నేనే కదా అని వస్తుంది. మరి నేనెవరు ప్రశ్న చెయ్యండి. నేనెవరు అనే ప్రశ్న ఎప్పుడైతే చేస్తారో, ఆ పెద్ద ఆయన ఇన్ని సంవత్సరాలు ఆయన జీవితం త్యాగం చేసి ఈ శ్వాస మీద ధ్యాస పెట్టండ్రా చెయ్యండ్రా అన్న దానికి
మనం గురుదక్షిణ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. గురుదక్షిణ ఇచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది అక్కడ. మీరు ఆయనకి శాలువాలు కప్పండి, లేకపోతే మీకు ఒక 5 ఎకరాల పొలం ఉంటే అది రాసివ్వండి, లేకపోతే మీరు పెద్ద పిరమిడ్ కట్టండి, ఏదైనా కట్టండి. ఆయన బాగుంది బాగుంది సరే సరే అంటారు అంతవరకే. నిజమైన గురుదక్షిణ ఎప్పుడు మనం ఇవ్వగలం అంటే మన స్థితి మనం తెలుసుకున్నప్పుడు, వాళ్ళ స్వస్థితి తెలుసుకొని ఇక ఏ రకమైన భ్రమలు, భ్రాంతులు, ఆలోచనలు, వికల్పాలు, సంకల్పాలు ఏమీ లేకుండా నిత్య ఆనంద స్వరూపం మనం అయిపోయినప్పుడు ఆయన గురుదక్షిణ ఆటోమేటిక్ అందిపోతుంది ఆయన. మనం ప్రత్యేకంగా ఇవ్వాల్సిన అవసరం లేదు. మనం అక్కడికి పోయి సార్ నేను ఆ స్థితి పొందాను సార్ అని చెప్పాల్సిన పని కూడా లేదు. చెప్పాల్సిన అవసరం కూడా లేదు. అది ఆయనకి ఆటోమేటిక్ గా తెలిసిపోతుంది. ఏం చెప్పాల్సిన అవసరం లేదు. చెప్తున్నాము అంటే మళ్ళీ ఆయన మనల్ని మెచ్చుకోవాలను, ఆయన మనకు ఒక శాలువా కప్పాలను, లేకపోతే నువ్వు ఈ విజయనగరం జిల్లా నువ్వు చూసుకో, నువ్వు కృష్ణా జిల్లా నువ్వు చూసుకో అని ఏదో ఒక బాధ్యత అప్పచెప్పడానికి ఏం చెప్పకండి. ఒకవేళ నిజంగా పొందిన చెప్పకండి. చెప్తే పాపం ఆయన ఏం చేస్తారు, మళ్ళా ఈ మూమెంట్ అంతా బాగా జరగాలని మీకు ఒక బాధ్యత అప్పచెప్తారు. అదొక పెంట, అదొక దరిద్రం. ఆనందం పొందారు అనుకోండి, ఆనందం పొందితే ఆయన దగ్గర హాయిగా ప్రశాంతంగా ఉండండి ఆయన చూస్తూ. అంతే. నాయన ఫస్ట్ నువ్వే కదా బీజం వేసావు నాకు, ఆ బీజం వలన మొత్తానికి ఇంకొక డైరెక్షన్ లో మార్గం దొరికింది నాకు, కాబట్టి ఆ క్రెడిట్ అంతా వారికే వెళ్తుంది. ఒక స్థాయిలో చూస్తే గురువులకు తేడా ఏమి ఉండదు. గురువుల మధ్య నిజంగా ఆత్మస్థితిలో ఉన్న గురువులకు తేడా ఉండదు. శరీరాలు వేరు, వాళ్ళు వచ్చిన ప్రణాళికలు వేరుగా ఉంటాయే తప్ప ఆ లోపల విషయానికి సంబంధించినంత వరకు బోధ ఒకటే ఉంటుంది. ఈ పై బోధలు వింటేనే నానా దరిద్రం నానా వస్తుంది. ఆయన అలా చెప్పారు, ఈయన చెప్పాడు, ఆ లోకం ఉందన్నాడు, ఈ లోకం ఉందంటే ఆయన ఏమైనా క్రియేట్ చేశారా? పెద్ద ఆయన ఏమైనా క్రియేట్ చేసి చూపించాడా మీకు లోకం? మీ చిత్తంలో ఉన్నదే మీకు లోకంగా కనపడుతుంది అంతే. అందుకే ఆయన నువ్వు ఏది చూడదలుచుకుంటే దాన్ని చూస్తావు అంటారు ఆయన. నువ్వు ఏది చూడదలుచుకుంటే దాన్ని చూస్తావు, ఏది చూడొద్దు అనుకుంటే ఏది చూడవు అని అంటారు ఆయన. ఇవి పట్టుకోము మనం, ఇవేమో పట్టుకోము. ఇట్లాంటి నగ్న సత్యానికి సంబంధించిన మాటలేమో పట్టుకోకుండా ఇంక వేటినో మనం పట్టేసుకొని, అంటే అవి నాకు ఇష్టంగా ఉన్నాయి కాబట్టి వాటిని పట్టేసుకొని వాటి పట్ల వెంపర్లాడుతూ ఉంటాం అంతే. కాబట్టి ఆలోచనలు తాత్కాలికంగా అణిగిన ఆ మనసులో మూల వృత్తి అయిన అహంకారం ఇంకా మిగిలే ఉంటుంది కాబట్టి తిరిగి మళ్ళీ పుడుతుంది. అందుకే ధ్యానంలో నుంచి రాగానే మళ్ళీ మీకున్న కోపాలు, జడ్జిమెంట్లు అవి ఇవి మళ్ళీ వస్తూనే ఉంటాయి. ఈ సందేహాలు మళ్ళా మనల్ని అడుగుతూనే ఉంటారు. సార్ ఇన్నేళ్ల నుంచి చేస్తున్నాను సార్, అయినా నాకు కోపం పోలేదు సార్, నాకు ఈర్ష్య పోలేదు సార్, నేను 10 సంవత్సరాల నుంచి మా కంపెనీలో పనిచేస్తున్నా, నన్ను గుర్తించడు సార్ వాడు, నిన్నగాక మొన్న వచ్చిన వాడికేమో డిప్యూటీ మేనేజర్ పోస్ట్ ఇచ్చేశారు సార్. ఎందుకు వస్తుంది నీకు లోపల అహంకారం పోతే? అసలు ఎందుకు వస్తాయి ఇవన్నీ? నిజంగా అహంకారం పోతే నన్ను గుర్తించలేదు వాడిని గుర్తించాడు అనేటువంటి థాట్ ఎందుకు వస్తుంది అసలు నీకు? అంటే ధ్యానం జరుగుతోంది తప్ప అహంకార నాశనానికి కావలసిన విచారణ జరగట్లేదు. అహంకార నాశనానికి విచారణ జరగట్లేదు. సమాధానం పడము అసలు. గుర్తిస్తే బాధ్యతలు పెరిగిపోతాయి. బాధ్యతలు పెరిగిపోతే అసలు ఈ మాత్రం కూడా ధ్యానం చేసుకోవడానికి అవకాశం ఉండదే అనే థాటే రాదు మన బతుకులకి. ఎంతసేపటికి వాడి స్కేల్ మారింది, వాడి గ్రేడ్ మారింది, వాడి డిఏ మారింది, వాడి బేసిక్ పే మారింది, నా బేసిక్ పే ఇంకా ఇలాగే ఉంది, రేపు నేను ప్రమోషన్ లిస్ట్ లో వస్తే నాకు ఈ లౌకికమైన థాట్, ఈ అనాలిసిస్ ఉంటుందే తప్ప ఒరే నాయన నన్ను గుర్తించకుండా ఉంటే చాలు, నా జీవనానికి సరిపోయే సంపాదన వస్తే చాలు, ఏం ఉండదు అసలు ఆలోచన. ఏం కావాలి సంపాదన? మనకి మన జీవనానికి సరిపోవాలి. ఇంట్లో ఉన్న వాళ్ళు కాస్త సెక్యూర్డ్గా ఉండడానికి ఒక గూడు కావాలి. ఏదో ఇంకా కాస్త మిగిలితే
మనకి ఏ వ్యసనాలు, తాగుడు, తిండ్లు, నానా విచ్చలవిడి ఖర్చులు లేకుండా ఉంటే తీసుకొని సేవ్ చేసుకో. ఒక ఆర్‌డి కట్టుకో, ఎస్‌బి కట్టుకో, లేకపోతే ఇంకెక్కడైనా ఒక పాలసీ చేసుకో. ఏమి తప్పేం కాదన్న ఎవరు చెప్పలేదే. ఆశ, 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 ఆశ ఉంటే ఇవన్నీ వస్తాయి. నా బతుకు ఎక్కడ వేసిన గొంగళిలాగే ఉంది ఇంకా అక్కడ. ఈశ్వరుడికి తెలీదా నిన్ను ఎక్కడ పెట్టాలి, ఏంటి, నిన్ను ఏ రకంగా చూడాలనేది ఈశ్వరుడికి తెలీదా? తెలుసు కదా ఈశ్వరుడికి. ఆ ఈశ్వరుడి మీద లేకపోతేనే ఇలాంటివన్నీ ఉంటాయి. అంటే ఇంకా అహంకారం మిగిలుంటేనే ఇలాంటి ఆలోచనలన్నీ వస్తాయి. అహంకారం లేకపోతే ఈ ఆలోచనలు రావు. అహంకారం మిగిలే ఉంటుంది కాబట్టి తిరిగి పుడుతుంది. అహంకారం మిగిలి ఉన్నంత వరకు అభ్యాస కాలం అంటే ఈ మెడిటేషన్ ఈ చేస్తున్నంత కాలం సమాధి. అప్పుడేమో సమాధి స్థితి కలుగుతుంది. ఏమి ఆలోచన లేకుండా. ఇతర సమయాలలో మనోవ్యాపారం కలుగుతూ ఉంటుంది. సమాధి కాకుండా ఈ ధ్యానం కాకుండా ఇతర సమయాలు ఉంటాయి కదా. ఆ ఇతర సమయాల్లో మనోవ్యాపారం అంటే ఆల్వేస్ అగైన్ యు ఆర్ డీలింగ్ విత్ యువర్ ఓన్ మైండ్. మీ మనసుతో చేసే వ్యాపారాలు, లావాదేవీలు, ఈర్ష్యా ద్వేషాలు, అహంకారాలు, కోపతాపాలు ఇవన్నీ మళ్ళీ వస్తాయి. పుట్టగొడుగుల్లాగా పెరుగుకుంటూ వస్తాయి. ఏమ్మా, ఇది ఇంకా ఉంది, ఇంకా సగం ఉంది. రేపు చెప్పుకుందాం. ఏం పర్వాలేదు. ఈరోజుతో ఆపుకుందాం ఇంతవరకు. ఓకే సార్. సారీ సార్, ఈరోజు మధ్యలో ఆపవలసి వచ్చింది. నో రిగ్రెట్స్ అమ్మా. నో సారీస్, నో రిగ్రెట్స్. మనకి 10 నిమిషాలు జరిగినా 10 నిమిషాలు మనకి ఎసెన్స్ అందిందా లేదా అని చూసుకోవాలి తప్ప గంట జరిగిందా, 1.5 గంట జరిగిందా అని మన నియమం ఏం లేదు. ఇవన్నీ కేవలం వెసులుబాటు ప్రకారంగా మనం ఎప్పుడైనా మార్పు చేసుకోవచ్చు. మీకు ఒకవేళ క్లాసు ఇంకెవరిదైనా పెట్టాల్సి వచ్చి ఈ రోజు ఈ క్లాస్ వద్దన్నా కూడా మీరు మొహమాట లేకుండా, సార్ ఈ రోజు మీ క్లాస్ వద్దండి, ఇంకొక ఆయన కొద్దిగా ఈ రోజే కుదురుతుందంట ఆయనకి అని ఒకవేళ ఉంటారు కదా కొంతమంది, మీరు హ్యాపీగా దాన్ని రీప్లేస్ చేసుకోవచ్చు. నో ఆర్గ్యుమెంట్స్, నో రిగ్రెట్స్. ఓకే సార్. క్వెషన్ అండ్ ఆన్సర్స్ రేపు తీసుకుందాం సార్. అలాగే. ఓకేనా సార్? ఓకే. మీకు థ్యాంక్ యూ తప్ప ఏమి చెప్పలేము. చాలా వాటికి ఈరోజు చాలా క్లారిటీ వచ్చిందనుకుంటున్నాను నేను. అంతే, చెత్తని ఖాళీ చేస్తే రూమ్ ఎంత స్పేస్‌గా ఉంటదో మాలో ఉన్నయన్ని చెత్తంతా క్లియర్ చేస్తే అక్కడ అంత స్పేస్ అనేది వస్తది. అన్నీ తీసి పడేసేదే ఇది. ఈ మార్గం అనేది. అది ప్రతి ఒక్కళ్ళు అర్థం చేసుకోవాలి. ఈ మార్గాన్ని రీచ్ అవ్వాలి. ఈ మార్గము అంటే ఇదేదో భగవాన్ మార్గం ఒక్కటే కాదు. ప్రతి గురువు మార్గం గూడా ఇదే. కాకపోతే వాళ్ళు వచ్చిన కారణాలు, రీజన్స్ వేరువేరుగా ఉన్నాయి. కానీ చెప్పేది మాత్రం ఇదొక్కటే. విడిపడటమే చెప్తారు. ఆత్మస్థితికి ఎలాగెళ్ళాలో చెప్తారు ప్రతి ఒక్కళ్ళు. ఓకే. థాంక్ యూ సార్. థాంక్ యూ సో మచ్. మళ్ళీ మనం ఓకే రేపు అమ్మా. 6 ఓకే. o'clock అందరికి కలుసుకుందాం. నమస్కారం అండి. మళ్ళీ రేపు కలుద్దాం అండి. నమస్తే, నమస్తే, నమస్తే. మాస్టర్స్, నేను ఒక చిన్న 5 మినిట్స్ మాట్లాడేసి